సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కంటెంట్ అయిపోయింది కదా. సో ఐ స్టార్టెడ్ ఆ ఫిఫ్త్ క్లాస్. సో కంటెంట్ అంటే ఏంటంటే ఐ మెన్షన్డ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీకు పాయింట్స్ ఏది బుక్స్లో నుంచి టెక్స్ట్ బుక్లో నుంచి మిస్ కాలేదు. మీరు కంప్లీట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కావాలంటే నేను మొత్తం అన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. ఇట్స్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ వ్యూ, రైట్? నేను నెక్స్ట్ కంటెంటే కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ కంటెంట్ ఫినిష్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ వీడియో, ఫస్ట్ పార్ట్ అండి. సో టాపిక్ వచ్చేసరికి అనిమల్స్ ద బేస్ ఆఫ్ అవర్ లైఫ్. బిఫోర్ దట్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. First topic, animals the base of our life. Our ancestors lived in forest. In the beginning their primary food was animals and tubers. ఏంటంటే మన ancestors ఉండేవాళ్ళు కదండి, మన పూర్వీకులు. దే యూస్ టు ఇన్ ద బిగినింగ్ దే ప్రైమరీ ఫుడ్ వాస్ యానిమల్స్ అండ్ ట్యూబర్స్. ఇన్ ద బిగినింగ్ వాళ్ళ ప్రైమరీ ఫుడ్ ఏంటండి? యానిమల్స్ని, ట్యూబర్స్ అంటే ఏంటి? దుంపల్ని. యానిమల్స్ని, దుంపల్ని మాత్రమే తినేవాళ్ళు కదా మన ప్రైమరీ, మన యాన్సెస్టర్. దట్ వాస్ దే ప్రైమరీ ఫుడ్ కదా. ఆ కాలంలో ఏంటి, వాళ్ళకు వంట చేయడం ఇవి అన్నీ తెలియవు కదా. ఆ టైంలో ఏంటండి, వాళ్ళకి కనిపించిన యానిమల్స్ని హంట్ చేసి తినేవాళ్ళు. అండ్ ఏంటి, ట్యూబర్స్ అంటే చెట్లకున్న దుంపలు ఉంటాయి కదా, వేర్లకు ఉంటాయి కదా రూట్స్, అవి దుంపలు తినేవాళ్ళు. సో ఆ కాలంలో ఏంటంటే దే నెక్స్ట్ దే స్టార్టెడ్ లెర్నింగ్ క్రాప్స్ అండ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే ఆఫ్టర్ దట్ యాన్సిస్టర్ ఫుడ్ అండ్ అనిమల్స్ అండ్ ట్యూబర్స్ తినేవాళ్ళు కదా. తర్వాత ఏం చేశారంటే దే లర్న్డ్ గ్రోయింగ్ క్రాప్స్ అండ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఐ డింట్ మెన్షన్ హియర్ బట్ చెప్తున్నాను, మీకు తెలిసిన పాయింటే, బట్ ఐఎమ్ రిపీటింగ్ ద they learned growing crops and doing different kinds of works during the అంటే వాళ్ళు తర్వాత ఏంటి అభివృద్ధి అని, ఐ మీన్ దేంట్లో అయినా అభివృద్ధి అనేది ఉంటుంది కదా. సో దే స్టార్టెడ్ వర్కింగ్ అంటే కల్టివేషన్ చేయడం, ఇవి అవన్నీ నేర్చుకున్నారు. ద పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్, ద పీపుల్ లివింగ్ ఇన్ డెజర్ట్ ట్రావెల్ ఆన్ క్యామెల్స్. అంటే మనకు తెలిసిందే కదా, ద పీపుల్ హూ లివ్ ఇన్ డెజర్ట్ ద ట్రావెల్ ఆన్ క్యామెల్స్. ద పీపుల్ వి లివ్ ఇన్ సిటీస్ కదా. మనం ఇక్కడ సిటీస్లో ఉంటాం కదండి. సిటీస్లో ఉంటే ఏంటి, మనము బైక్, కార్, బస్ ఇవన్నీ ట్రావెల్ చేస్తుంటాం కదా. వేరాస్ ఇన్ డెజర్ట్ ద ట్రావెల్ త్రూ క్యామెల్ కదా, క్యామెల్ మీద కూర్చొని వెళ్తుంటారు. Sometimes cheetahs and hyena attack the sheep. Dogs protect them to some extent. Some farmers ask the sheep herds to leave their sheep in their fields during the night. If the flock of sheep stay in the fields during night, their excrete become a manure, and it is and useful for the crops. ఏంటంటే గొర్రెలు కాపరి వాళ్ళు ఏం చేస్తారంటే, గొర్రెల్ని ఐ మీన్ మేత దొరకనప్పుడు ఏం చేస్తారంటే, ఒక చోట నుంచి ఇంకో చోట ప్రయాణిస్తుంటారు. అంటే గొర్రెలకి మేత దొరకదు కదా అప్పుడు. సో వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్తుంటారు. అప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ చీతాస్, హైనాస్, ఇవి అనే కాదు, టైగర్, ఏ అయినా వైల్డ్ యానిమల్స్ ఏంటి అటాక్ చేస్తాయి షీప్కి. సో అప్పుడు ఏంటంటే ఆ గొర్రెల కాపరి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళతో పాటు కుక్కల్ని కూడా తీసుకెళ్తారు. ఏంటి, కొన్ని కుక్కల్ని కూడా పెంచుకుంటారు కదా ఆ గొర్రెల కాపరి వాళ్ళు. సో గొర్రెల కాపరి వాళ్ళు ఏం చేసేవారంటే, కుక్క కూడా సహాయపడుతుంది వాళ్ళకి, గొర్రెల కాపరికి. అంటే సమ్ ఎక్స్టెంట్, నాట్ అ కంప్లీట్, అంటే కొంత మేరకు ఆ కుక్కలు కూడా సహాయపడతాయి గొర్రెల కాపరి వాళ్ళకి. నెక్స్ట్ షీప్, సమ్ ఫార్మర్స్ ఆస్క్ ద షీప్ హర్డ్ టు లీవ్ ద షీప్ ఇన్ ద ఫీల్డ్. ఏంటంటే కొంతమంది ఫార్మర్స్ అడుగుతుంటారు, మీ షీప్స్ని మా పొలంలో వదిలిపెడతారు ఈరోజు నైట్ అని అలా అడుగుతుంటారు. అంటే నైట్ వాళ్ళు స్టే చేస్తారు కదా, అప్పుడు అడుగుతారు, ఈరోజు మా పొలంలో వదిలేయండి అని అడుగుతారు నైట్. సో ఫ్లాక్ అప్ అంటే గ్రూప్, మన షీప్ మంది ఉంటుంది కదా, దాన్ని ఫ్లాక్ అంటారు. ఫ్లాక్ అంటారండి. ఫ్లాక్ ఆఫ్ షీప్ స్టే ఇన్ ద ఫీల్డ్ డ్యూరింగ్ ద నైట్. ఏంటంటే నైట్ అక్కడ స్టే చేస్తారు. దే ఎక్స్క్రీట్ బికమ్ అ మాన్యూర్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద క్రాప్. ఏంటంటే అది ఎక్స్క్రీట్ చేసినవి ఏంటి, షీప్ ఎక్స్క్రీట్ చేసిన ఆ వేస్టేజ్ అన్నీ ఏంటండి అంటే మనకి పొలాలకి మాన్యూర్, అంటే మనకి ఇట్స్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్గా ఉపయోగపడుతుంది క్రాప్స్కి, రైట్? Friends of farmers, some small creatures also help farmers. Earthworm eat the plant debris.
A from fields, soil become a fertile with this excrete. It lose the soil so that the roots of the plant get enough air. With this, the plant grow well and the yield of the crop increases. ఏంటంటే the earthworm is ఫార్మర్ ఫ్రెండ్స్ అని దేన్ని పిలుస్తారు అంటే మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఫార్మర్ ఫ్రెండ్స్ అని దేన్ని పిలుస్తారు అని మన ఎగ్జామ్లో ఏమైనా అడిగితే ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో ఎర్త్వామ్ ఉంటే ఇట్ విల్ బి రైట్. అంటే ఎర్త్వామ్ కూడా ఫార్మర్ ఫ్రెండ్ అనే పిలుస్తారు. స్మాల్ క్రియేచర్స్ ఆల్సో హెల్ప్ ద ఈట్ ప్లాంట్ డెబ్రిస్ ఇన్ ద ఫీల్డ్. ఏంటంటే ఎర్త్వామ్ పొలంలో ఉన్న ఎర్త్వామ్ అంటే తెలుసు కదండి మీకు, వానపాములు భూమిలో ఉన్న వ్యర్థాలను తింటుంటుంది. సో సాయిల్ ఏమవుతుంది, ఫర్టైల్ అవుతుంది, సారవంతంగా అవుతుంది. విత్ ఎక్స్క్రీట్ దేర్ అవి అవి కూడా ఎక్స్క్రీట్ చేస్తాయి వేస్టేజ్. సో ఆ వేస్టేజ్ వల్ల ఏంటి, భూమి అనేది బికమ్ సాయిల్ అనేది ఫెర్టైల్ అవుతుంది. ఏంటి lose the soil so that the roots of the plant get enough air. ఏంటేంటి ఎర్త్వామ్ అనేది వానపాములు ఏంటి సాయిల్ ని లూజ్ చేస్తుంది. అప్పుడు ఏంటి ఎయిర్ అనేది ప్లాంట్కి వస్తుంది, ఎయిర్ అనేది మంచిగా ప్లాంట్కి వస్తుంది. సో విత్ దిస్ హెల్ప్ ద ప్లాంట్ గ్రో వెల్ అండ్ ద ఈల్డ్ ఆఫ్ ద క్రాప్ ఇంక్రీజెస్. దీనివల్ల ఏంటంటే ప్లాంట్ చాలా బాగా పెరుగుద్ది అండ్ ఈల్డ్ ఆఫ్ ద క్రాప్ ఈల్డ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో ఎర్త్వామ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫార్మర్ ఫ్రెండ్, రైట్. Next, spider make a thread through a secretion from my abdominal gland. From its from its abdominal gland, knit a web with this thread. ఏంటంటే spider thread what spider do, spider make a thread కదా. సెక్రీషన్ అంటే తెలుసు కదా, ఇట్స్ గ్రంథాలు. ఫ్రమ్ అబ్డోమినల్ గ్లాండ్ అంటే అబ్డోమినల్ తెలుసు కదా, అబ్డోమినల్ అంటే తన స్పైడర్ సెక్రీట్ చేస్తుంది. ఏం సెక్రీట్ చేస్తుంది, అబ్డోమినల్ గ్లాండ్ నుంచి. అబ్డోమినల్ గ్లాండ్ అంటే తెలుగులో ఉదర భాగం అంటారు కదా. నిట్య వెబ్ అంటే తెలుసు కదా, గూడు అల్లుతుంది. స్పైడర్ వెబ్ చూసుంటారు కదా ఎప్పుడైనా. స్పైడర్ ఏం చేస్తుంది, సెక్రెట్ చేసిన ఇట్స్ అబ్డామినల్ గ్లాండ్ అంటే గ్రంథాలు. అదే సెక్రీషన్ అంటే గ్రంథాలు కదా, తెలుసు కదా. అబ్డామినల్ అంటే ఏంటంటే ఉదర భాగం నుంచి. ఇట్స్ సెక్రెట్ దట్ గ్లాండ్. నెక్స్ట్ నిట్ ఎ వెబ్ విత్ దిస్ థ్రెడ్. ఏంటంటే అది నిట్ చేస్తుంది విత్ ఏ థ్రెడ్. నిట్ అంటే తెలుసు కదా, గుడిని అది అల్లుతుంది. ఇది స్పైడర్ మీరు చూసే ఉంటారు కదా, స్పైడర్ ఎలా అల్లుతుంది దాని గూడుని ఇలా. ఇట్స్ అ వెబ్, నిట్టే వెబ్ అంటే గూడుని అల్లుతుంది కదా. దేంతో దాన సెక్రెట్ చేసిన అబ్డామినల్ గ్లాండ్ థ్రెడ్తో, రైట్. నెక్స్ట్, స్నేక్ హెల్ప్ ఫార్మర్స్ బై ఫీడింగ్ ఆన్ ద ర్యాట్స్ దట్ ఈట్ ద గ్రీన్ అండ్ ద destroy the field. Most of you are afraid of snake and kill them. Snakes like cobra అంటే నథింగ్ బట్ నాగుపాము, viper and sea snake, Russell's viper are poisonous. The other snake are not poisonous. ఏంటంటే మనకి ఇక్కడ పాయిజనస్ స్నేక్ అనేది మెన్షన్ చేశారు. ఏమేమంటే లైక్ కోబ్రా అంటే నాగుపాము, వైపర్స్, స్నేక్, రిజర్వ్ వైపర్స్, ఇవన్నీ ఏంటి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ పాయిజనస్ స్నేక్ అండ్ అదర్స్ స్నేక్స్ ఆర్ నాట్ అ పాయిజనస్. ఏంటంటే స్నేక్ కూడా ఫార్మర్కి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అంటే ఎలా అంటే ఫీల్డ్ ఉంటాయి కదా పొలాల్లో, పొలాల్లో ఉన్న ర్యాట్స్ని స్నేక్ ఏమో తినేస్తుంటుంది. సో అప్పుడు ఏంటంటే ఆ ర్యాట్స్ ఏంటి గ్రెయిన్ అన్నీ తినేసి అన్ని పంట పొలాలన్నీ నాశనం చేస్తుంటాయి కదా. సో అప్పుడు స్నేక్స్ ఆ పొలంలో ఉంటే ఏంటి యూజ్ ఏ ఫార్మర్కి, ఎందుకంటే ఆ స్నేక్ ర్యాట్స్ని తినేస్తుంది కదా. సో అప్పుడు ఏంటంటే ఫార్మర్స్కి స్నేక్ కూడా ఫ్రెండ్. సో మనకి ఎగ్జామ్లో అడిగితే స్నేక్ కూడా ఫార్మర్స్కి ఫ్రెండ్ అనమాట. ట్రైకోగ్రామ్, ద సైంటిస్ట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసిఏఆర్. మనకి ఇక్కడ ఫుల్ ఫామ్ ఎప్పుడైనా అడిగినప్పుడు వాట్ ఈస్ ఐసిఏఆర్ ఫుల్ ఫామ్ అని అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని గుర్తుపెట్టుకోవాలి. క్రియేటెడ్ లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ 1 week. ఇట్ destroy the eggs of the enemy insect that infect the crop. ఏంటంటే ఐసిఆర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే ట్రైకోగ్రామ్ అనే ట్రైకోగ్రామ్ అనేది దాని ఇన్సెక్ట్ని
వాళ్ళు క్రియేట్ చేశారు. ఎవరు? ఐసీఆర్ వాళ్ళు క్రియేట్ చేశారు. దేన్ని? ట్రైకోగ్రామ్ అనే ఇన్సెక్ట్ని క్రియేట్ చేశారు. ఎవరు? ఐసీఏఆర్ వాళ్ళు. దాని లైఫ్ స్పాన్ ఎంత అంటే ఓన్లీ 1 వీక్. ఇట్స్ లైఫ్ స్పాన్ ఈస్ ఓన్లీ 1 వీక్. 1 వీక్ మాత్రమే అది బతుకుతుంది. ఇట్ డిస్ట్రాయ్ ద ఎగ్స్ ఆఫ్ ద ఎనిమీ ఇన్సెక్ట్స్ దట్ ఇన్ఫెక్ట్ ద క్రాప్. ఏంటంటే అది డిస్ట్రాయ్ చేస్తుంది దేన్ని? ఎగ్స్. అది పంట పొలాలని నాశనం ఐ మీన్ పొలంలో మనం చూస్తుంటాం కదా, వేరే ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి, క్రాప్ని అంతా డిస్ట్రాయ్ చేస్తుంటారు. సో అలాంటి వాటిని ఇది ట్రైకోగ్రామ్ అనేది తినేస్తుంటుంది. ఏంటి? దాని ఎగ్స్ని, ఇన్సెక్ట్స్ని అండ్ ఇన్ఫెక్ట్ చేస్తుంటాయి కదా, సో వాటిని తినేస్తుంటాయి ట్రైకోగ్రామ్ అనేది. ట్రైకోగ్రామ్ అనేది క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారంటే ఐసీఆర్ వాళ్ళు క్రియేట్ చేశారు అని మనం ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. రైట్. దాని లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు అని, ఐ మీన్ ద లైఫ్ స్పాన్ ఎంత అని అడిగితే మనము లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ 1 వీక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్నేక్ డు నాట్ డ్రింక్ మిల్క్. ఇఫ్ స్నేక్ డ్రింక్ ద మిల్క్ ఎంటర్ ద స్నేక్ లంగ్స్ అండ్ ఫాల్ సిక్. ఏంటంటే చాలామంది మనం నాగుల చవితి వస్తుంది కదండి, పుట్టలు వెళ్ళి పాలు వేస్తాం కదా, బట్ స్నేక్ డోంట్ డ్రింక్ మిల్క్. రియల్లీ స్నేక్ అనేది మిల్క్ డ్రింక్ చేయదండి. ఇఫ్ స్నేక్ డ్రింక్ ద మిల్క్, ఇఫ్ పొరపాటున కూడా ఇఫ్ ఇట్స్ డ్రింక్ ద మిల్క్ మీన్స్ మిల్క్ ఎంటర్ ద స్నేక్ లంగ్స్. స్నేక్స్ లంగ్స్లో ఎంటర్ అయ్యి ఏంటంటే ఇట్స్ అ ఫాల్ సిక్, అంటే జబ్బు పడిపోతుంది. ఏంటి? స్నేక్ ఇట్స్ ఇల్ అయిపోతుంది. స్నేక్ అనేది సిక్ అయిపోతుంది. అంటే స్నేక్కి పాలు పడదండి. ఇట్ ఎఫెక్ట్స్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది స్నేక్వి. సో మనము అలాంటివి ఎంకరేజ్ ఐ మీన్ స్నేక్కి పాలు పెట్టడం, ఇట్స్ నాట్ బికాస్ ఇట్స్ నాట్ స్నేక్ మిల్క్ తాగదు కదండి. సో దిస్ ఈజ్ అబౌట్ స్నేక్. స్పైడర్, స్నేక్, ట్రైకోగ్రామ్ అండ్ ఇవన్నీ స్నేక్ ఇవేంటి అంటే ఇవన్నీ ఫార్మర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అడిగితే ఇవన్నీ ఫార్మర్ ఫ్రెండ్స్ కిందనే వస్తాయి. ఒకవేళ మన అడిగితే ఆప్షన్ ఇవన్నీ ఇచ్చేసి ఆల్ ది అబోవ్ అని ఏమైనా ఇస్తే మనకి అవన్నీ వస్తాయి ఫార్మర్స్ ఫ్రెండ్లీని. Next, according to Schedule 1 of the Wildlife Protection Act 1971, hunting and selling wild animals is a crime. One who does it, 3 to 7 years of imprisonment and fine of rupees up to 1 lakh. ఏంటంటే షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1971 ప్రకారం, అంటే ఈ క్వశ్చన్ మనకి నేను డిస్కస్ చేసిన సంథింగ్ 2016 ఎప్పుడు అడిగారు ఈ క్వశ్చన్. సో ఏంటంటే మనం యానిమల్స్ని హంట్ చేయడం అండ్ సెల్లింగ్ చేయడం ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ 97(1) షెడ్యూల్ 1 ప్రొటెక్షన్ యాక్ట్ 97(1) ప్రకారం ఏంటి? ఇట్స్ అ క్రైమ్. అంటే మనము జంతువుల్ని హంట్ చేయడం అండ్ వాటిని అమ్మడం ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ క్రైమ్ కదా, ఇట్స్ అ క్రైమ్ థింగే కదా. అవి కూడా మనలాగానే కదా, సో జీవిస్తుంటాయి కదా. సో వాళ్ళని హంటింగ్ చేయడం అండ్ సెల్లింగ్ చేయడం, చంపేయడం అంటే వాటి స్పీసెస్ అనేవి తగ్గిపోతుంటాయి. సో వీ షుడ్ నాట్ డూ సచ్ ఎ థింగ్స్, రైట్. One who does it 3 to 7 years imprisoned and fine of rupees 1 to up to 1 lakh. ఏంటంటే అలాంటి ఎవరైనా హంటింగ్ అండ్ సెల్లింగ్ చేస్తే దే గెట్ ఇంప్రిజన్డ్, అంటే 3 to 7 years దాకా వాళ్ళకి జైలు శిక్ష అనేది ఉంటుంది. అండ్ విత్ ఫైన్ కూడా ఉంటుంది అప్ టు 1 lakh వరకు ఫైన్ కూడా ఉంటుంది. సో వి షుడ్ బీ ఫ్రెండ్లీ విత్ యానిమల్, వి షుడ్ నాట్ హార్మ్ దెమ్ కదా. మనం ఇలాంటి పనులు చేయకూడదు. వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ యానిమల్, అంటే మనం ప్రొటెక్ట్ చేస్తే వాటి స్పీసీస్ అనేవి ఉంటాయి. సో ఈ యాక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్లో అడగవచ్చు, అంటే ఎగ్జామ్లో ఎక్కడి నుంచి అయినా ఏ పాయింట్ అయినా అడగవచ్చు. సో మనకి అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే వీ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్, రైట్. But nowadays, one species is disappearing every 20 minutes. Tiger is our national animal. The Royal Bengal tiger, found mostly in India and Bangladesh. Once there were 1,000 of tigers in the forest. At present, their numbers has decreased. ఏంటంటే నవేడేస్ వన్ స్పీసీస్ ఒక స్పీషీస్ డిసపియర్ అవుతుంది. ఎవ్రీ 20 minutes ఒక స్పీసీస్ అనేది డిసపియర్ అయిపోతుందని మన ఎర్త్ మీద మనకి ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఫర్ వన్ స్పీసీస్ డిసపియరింగ్ ఫర్ 30 minutes or 40 minutes, 1 hour, 1 day అలా ఏమైనా ఇస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. 20 minutes ఫర్ వన్ స్పీషీస్ ఇస్ డిసపియరింగ్ ఫర్ ఎవ్రీ 20 minutes. 20 minutes ఒక స్పీషీస్ అనేది డిసపియర్ అయిపోతుంది మన
ల్యాండ్ మీద, రైట్. టైగర్ ఏంటి, టైగర్ ఇస్ అవర్ నేషనల్ animal. So everyone know our tiger is a national animal. The Royal Bengal tiger are found mostly in India and Bangladesh. మనకి ఎగ్జామ్లో అడిగితే రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ ఉంటుంది అంటే మోస్ట్లీ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్స్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసరికి ఇండియా ఉంటే ఇండియా, బంగ్లాదేశ్ ఉంటే బంగ్లాదేశ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ వి ఫైండ్ మోస్ట్లీ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. వన్స్ దేవర్ థౌజండ్స్ ఆఫ్ టైగర్ ఇన్ ద ఫారెస్ట్. ఒకప్పుడు ఏంటి థౌజండ్స్ ఆఫ్ చాలా టైగర్స్ ఉండేవి ఫారెస్ట్లో, బట్ ఇట్స్ స్పీసీస్ అనేవి చాలా డిక్రీజ్ అయిపోయిందండి టైగర్. అంటే వాటి మనుగడ అనేది చాలా కష్టమైపోయింది. సో వాళ్ళ స్పీసీస్ చాలా తక్కువ అయిపోతున్నాయి. అట్ ప్రజెంట్ their numbers have decreased in అదే అట్ ప్రజెంట్ their number has decreased. టైగర్ ఒకప్పుడు ఏంటి చాలా ఉండేవండి ఫారెస్ట్లో, సో ఇప్పుడు ఏంటి ఆ, అన్ని డిక్రీజ్ అయిపోయాయి. ద బర్డ్ ఇన్ ద పిక్చర్ ఈజ్ అ వల్చర్. ఇప్పుడు ఇక్కడ బర్డ్ మెన్షన్ చేశాను కదండి, ఈ బర్డ్ మన టెక్స్ట్ బుక్లో ఉంది, 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో. సో ఆ బర్డ్ ఏంటి, వల్చర్. ఆ బర్డ్ వల్చర్ ఉంది కదండి, వల్చర్ ఇట్ ఈస్ అ ఫీట్ 2 feet tall. It is not being seen our state for some years. If you see this in your area, you have to inform the biodiversity society of Telangana immediately. It is interesting to know that the informer will pay 2 lakhs rupees for a reward. ఏంటంటే ఈ పిక్చర్లో చూపిస్తున్నారు కదండి మనకి, వల్చర్ అంటే అందరికి తెలుసు కదా, తెలుగులో ఏమంటారంటే దీన్ని రాబందు, రైట్. రాబందు వల్చర్ అనే స్పీషీస్ అనేది ఈ రేర్గా అయిపోయింది ఈ కాలంలో. ఏంటి నవేడేస్ వీఆర్ నాట్ సీయింగ్ దిస్ స్పీషీస్, రైట్. వల్చర్ అనేది మనకి ఎక్కడో రేర్గా కనిపిస్తుంది. సో అది ఎంత హైట్ ఉంటుంది అంటే ఇట్స్ 2 feet టాల్. 2 feet టాల్ ఉంటుంది హైట్. ఇట్స్ నాట్ బీయింగ్ సీన్ అవర్ స్టేట్. ఏంటంటే మన స్టేట్లో కనుమరుగైపోయింది, సో కనిపిస్తలేదు. సో ఇఫ్ యూ సీ దిస్ ఇన్ యువర్ ఏరియా, గవర్నమెంట్ అనేది డిక్లేర్ ఏం చేసిందంటే, అంటే బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఏం చేశారు అంటే, మ్, ఈ ఈ వల్చర్ ఎక్కడైనా కనిపిస్తే ఇంట్రెస్టింగ్ టు నో, ఎక్కడైనా కనిపిస్తే ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా, ఎవరైనా తెలియజేస్తారు కదా, వాళ్ళని ఇన్ఫార్మర్స్ అంటారు. వాళ్ళకి 2 lakh rupees రివార్డ్ ఇస్తారంట. దీని గురించి ఎవరైనా ఎక్కడైనా కనిపించిందని తెలిస్తే, మ్, సో ఎక్కడైనా కనిపించిందని ఇదే బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి ఏమైనా చెప్తే తెలంగాణ గవర్నమెంట్కి, సో వాళ్ళు మనకి 2 lakhs rupees అనే రివార్డ్ అనేది ఇస్తారు. Agriculture crops. Next lesson is our agriculture and crop. The process of growing crop is called agriculture. Tells kada the process of growing crop is called a agriculture. There are different stages involved in agriculture, right from ploughing of land and final harvesting of crop. ఏంటంటే మీకు అగ్రికల్చర్ తెలుసు కదా, డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్ వైజ్ ఉంటాయి. సో రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ నుంచి ప్లఫింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ద ఫైనల్గా హార్వెస్ట్ చేస్తారు కదా ల్యాండ్. సో ఏంటి అగ్రికల్చర్ అనేది చాలా స్టెప్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రైట్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పిక్చర్లో చూపించింది ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే రైతు హిస్ టిల్లింగ్ ల్యాండ్. అంటే టిల్లింగ్ ల్యాండ్ అంటే సాగు చేస్తున్నారు భూమిని, రైట్. సెకండ్ పిక్చర్ వచ్చేసి నారు వేస్తున్నారు, అంటే దే ఆర్ ప్లాంటింగ్, రైట్. థర్డ్ పిక్చర్ ఇక పిక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ పిక్చర్ వచ్చేసరికి దే ఆర్ టిల్లింగ్ అండ్ ద సెకండ్ పిక్చర్ దే ఆర్ ప్లాంటింగ్. థర్డ్ పిక్చర్ వచ్చేసరికి దే ఆర్ పంటలను కోస్తున్నారు, సో దే ఆర్ హార్వెస్టింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి పంటలను తీసుకుని వెళ్తున్నారు, హార్వెస్ట్ చేసిన పంటల్ని తీసుకుని వెళ్తున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ దే ఆర్ థ్రెషింగ్, అంటే సీడ్ని సపరేట్ చేస్తున్నారు కదా. సో ఈ పిక్చర్లో ఇలా ఉందండి. నెక్స్ట్ ప్లఫింగ్ వాజ్ యూస్ టు టిల్ ద ఫీల్డ్ ఇన్ ద పాస్ట్. ఏంటంటే ప్లఫ్ అనేది పాస్ట్ ఒక కాలంలో ఏంటి ప్లఫ్ని యూస్ చేసేవారండి. అదే ప్లఫ్ని యూస్ చేసేవాళ్ళు ఏంటంటే ఒకప్పుడు, బట్ ఇప్పుడు చాలా టెక్నాలజీ అనేది చాలా చెడిపోయింది కదండి. అందరు ఏంటి ఇప్పుడు ట్రాక్టర్స్ యూస్ చేస్తున్నారు. సో
Now tractors are used for tilling the land tilling. Nowadays, farm machinery is available for land preparation, planting, seedling, weeding and harvesting. ఏంటంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా స్టెప్ బై స్టెప్ అదే ప్లాంటింగ్ చేయాలన్నా సీడ్లింగ్ చేయాలన్నా వీడింగ్ చేయాలన్నా హార్వెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఏంటి ఇప్పుడు మిషన్స్ అనేవి చాలా వచ్చేసాయి. ఒకప్పుడు ఏంటి అన్ని మనుషులే చేసేవారు, వాళ్ళే చేసేవారు అన్ని పనులు. ప్లాంటింగ్ ఆఫ్ సీడ్లింగ్ అంటే ప్లాంటింగ్ ఆఫ్ సీడ్లింగ్ అంటే అదే సీడ్స్ వేయడం. అండ్ వీడింగ్ అంటే వీడింగ్ అంటే తెలుసు కదా, కలుపు తీస్తుంటారు. అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని తీస్తుంటాయి. సీడ్లింగ్ అంటే తెలుసు కదా, సీడ్స్ వేయడం. అండ్ వీడింగ్ అంటే అదే అన్వాంటెడ్ కలుపు తీస్తుంటారు కదా. మీకు యాజ్ అ ఫార్మర్ ఉంటే ఫార్మర్స్ వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంటుంది. మనకంటే వాళ్ళకే చాలా బాగా తెలుసు. బట్ వాళ్ళు డైరెక్ట్ చూస్తారు, వాళ్ళు చేస్తారు కాబట్టి దే నో బెటర్ దాన్ అస్. సో వీడింగ్ అంటే ఏంటంటే కలుపు తీస్తారు. అండ్ అదే అన్వాంటెడ్ ప్లాంట్స్ అనేది తీసేస్తుంటారు మన క్రాప్లో అదే పొలంలో నుంచి. అండ్ హార్వెస్ట్ అంటే తెలుసు కదండి. హార్వెస్ట్ అంటే పంటల్ని కోస్తారు. మామూలుగా అయితే ఫస్ట్ ఏంటి టిల్లింగ్ ఉంటుంది, తర్వాత సోయింగ్ సీడ్స్ ప్లాంటింగ్ అని ఉంటుంది. దిస్ స్టెప్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ అనేది టిల్లింగ్ ఉంటుంది, తర్వాత ఏంటి సోయింగ్ సీడ్స్ ఆర్ ప్లాంటింగ్ చేస్తారు. థర్డ్ వన్ ఏంటంటే వీడింగ్ అంటే అదే పిచ్చి చెట్లు అదే అన్వాంటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని తీసేస్తుంటారు. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ అంటే దాన్ని ఆ, పొలంలో ఉన్న పంటలు ఉంటాయి కానీ వాటిని కోస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి థ్రెషింగ్ చేస్తారు. థ్రెషింగ్ అంటే సీడ్ని సపరేట్ చేస్తారు. సో మనకి స్టెప్స్ అనేవి గుర్తు పెట్టుకోవాలండి. ఆ, అంటే మనకి ఇంకా క్లాసెస్ వెళ్ళే కొద్దీ డీప్గా ఇంకా ఇస్తుంటారు. సో వాట్ ఇన్ టెక్స్ట్ బుక్ దే మెన్షన్ ఐ మెన్షన్ హియర్, రైట్. నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ మిషనరీ హెల్ప్ ఫార్మర్స్ ఇన్ రెడ్యూసింగ్ మాన్యువల్ లేబర్ అండ్ స్ప్రెడింగ్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్. ఏంటి చెప్పాను కదా ఇందాకనే, మెషిన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మెషిన్స్ వచ్చేసారంటే మెషిన్స్ వచ్చేస్తే ఏంటి ఒక కాలంలో ఒకప్పుడు ఏంటి చాలామంది పనిచేసేవాళ్ళు ఒక పొలంలోనే చాలామంది పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని మెషిన్స్ వచ్చాయి. సో మనుషులు అనేది చాలా వాళ్ళకి పనులు కూడా తక్కువైపోయాయి, అన్ని మెషిన్స్ చేస్తున్నాయి. సో మనుషుల్ని ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు అంటే మెషిన్స్ అనేవి ఫాస్ట్గా చేసేస్తుంటాయి కదా. సో ఈ కాలంలో అందరూ మెషిన్స్కే ప్రిఫర్ ఇస్తున్నారు. నెక్స్ట్ ప్లఫ్. ఇవి ఇక్కడ ఏంటంటే మనము క్రాప్స్ అదే పంటలో ఏమేమి యూస్ చేస్తాం, ప్లఫ్, హ్యారో, స్పేడ్, సికల్, క్రోబార్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా. ప్లఫ్ అంటే తెలుసు కదా, ఇట్స్ నాగలి కదా, తెలుగులో ఏమంటారు నాగలి. ఇట్స్ అ హ్యారో యూస్ చేస్తారు. నెక్స్ట్ స్పేడ్ అంటే తెలుసు కదా, పార అంటాం కదా. ఈ పిక్చర్లో చూపిస్తుంది ఏంటి పార, అంటే చేతి పార కదా, మన చేతితో కదా దీన్ని యూస్ చేసేది. నెక్స్ట్ సికిల్ అంటే కొడవలు ఉంటాయి కదా, మనకి పంట కోయడానికి అండ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే తీసేయడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ క్రోబార్ అంటే ఆమ్, గుణపం, దాన్ని దాన్ని గడ్డపార కూడా అంటాం కదా. ప్లాంటేషన్ మిషన్ మీకు చూపించాలని ఈ పిక్చర్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇందులో పెట్టానండి. ప్లాంటేషన్ మిషన్ ఏంటంటే మన పొలంలో ప్లాంట్స్ ఒకప్పుడు ఏంటి మనుషులు పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు అన్ని మెషిన్స్ పెట్టేస్తున్నాయి. ప్లాంటింగ్ ఎవరు చేస్తున్నారు అంటే మిషనే చేసేస్తుంది, రైట్. నెక్స్ట్ హార్వెస్టింగ్ మిషన్. ఇదేంటంటే ఒకప్పుడు మనుషులు ఇలా చాట పెట్టుకొని ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత హార్వెస్ట్ చేస్తుండే కదండి మనుషులు. ఇప్పుడు ఏంటంటే పొలంలో ఏంటంటే మిషన్స్ యూస్ చేస్తున్నారు, చాట కాదు. హార్వెస్టింగ్ మిషన్ అంటే పొంట అదే పొలాన్ని చెట్లు కోస్తున్నారు కదండి, అంటే పొంట పొలం నుంచి వేర్ సీడ్స్ని వేర్ చేస్తున్నారు, హార్వెస్ట్. దిస్ ఈస్ ద హార్వెస్టింగ్ మిషన్. అండ్ నెక్స్ట్ వీడర్ అనేది అదే చెట్లలో ఉన్న అన్వాంటెడ్ ప్లాంట్స్ని తీసేస్తున్నారు. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ మిషన్. ఒకప్పుడు ఏంటి మనుషులు తీసేవారు, నౌ దే ఆర్ యూజింగ్ మిషన్స్, రైట్. అంటే టెక్నాలజీ అని పెరిగిపోయింది. సో మనుషులకి వర్క్ అనేది కూడా తక్కువ అయిపోతుంది. అంటే వాళ్ళకి ఎవరైనా పని చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వర్క్ అనేది చాలా ఐ మీన్ వాళ్ళకి పనులు లేకుండా చాలా మంది చాలా ఉపాధి కోల్పోతున్నారు. ఎందుకు ఈ మిషన్స్ వల్ల. In olden days, farmer used to preserve certain good quality seeds from the yield to be used for the next crop. Today, people are dependent on markets because the high yielding variety farmer used to borrow seeds from the neighbor of the
after the yield they used to return more seeds than they borrowed. This method is called నాగులు. మీకు అదంతా ప్రాసెస్ తెలవాలని ఇట్స్ నాగులు అంటే ఏంటని మీకు తెలవాలి కదా. సో నాగులు అంటే ఏంటంటే ఓల్డెన్ డేస్ ఆ కాలంలో ఏం చేసేవారంటే ఫార్మర్స్ ఏం చేసేవాళ్ళు వాళ్ళు పండిస్తారు కదండి. ఆ పండిస్తారుగా. అప్పుడు ఏంటంటే కొన్ని సీడ్స్ని మంచి సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ప్రిజర్వ్ చేసుకొని ఏం చేశారు, నెక్స్ట్ క్రాప్ కోసం వాళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పుడే వాళ్ళు ఆ టైంలో ఏంటంటే నెక్స్ట్ క్రాప్ గురించి ముందే ఆలోచించి ఆ సీడ్స్ అన్ని ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు, అంటే దాచుకునేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి, ఈ కాలంలో ఏంటంటే టుడే పీపుల్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ మార్కెట్స్. అందరు మార్కెట్లోనే ఆ మార్కెట్ వెళ్ళి కొనుక్కుందామని అలా అలా అయిపోయారు. ఆ కాలంలో ఏంటి, దే యూస్ టు ప్రిజర్వ్ కదా ఫర్ ద నెక్స్ట్ క్రాప్. బికాస్ హై హెల్డింగ్ వెరైటీస్ ఫార్మర్స్ యూస్ టు బారో సీడ్స్ ఫ్రమ్ దే నైబ్. ఏంటంటే ఈ కాలంలో ఏమైపోయిందంటే అన్ని హై హెల్డింగ్ వెరైటీస్ కోసం ఫార్మర్స్ దే ఆర్ గోయింగ్ టు ఫర్ మార్కెట్స్, రైట్. అప్పుడు ఏంటంటే ఫార్మర్ దే యూస్ టు బారో సీడ్స్ ఫ్రమ్ ద నైబర్స్. అప్పుడు ఏం చేసేవారు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర, మన దగ్గర లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి, మన నైబర్స్ నుంచి అప్పుగా, బారో అంటే అప్పుగా తీసుకునేవాళ్ళం. నాకు ఇంత కావాలి, ఏమైనా బియ్యమైనా మనకి తినడానికి లేకపోయినా ఏంటి మన ఇంటి పక్కన వాళ్ళు సహాయం చేసేవాళ్ళు, అప్పుడు బారోగా అప్పుగా ఇచ్చేవాళ్ళు కదా. సో అప్పుడు సీడ్స్ నైబర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆఫ్టర్ ద ఈల్ దే యూస్ టు రిటర్న్ మోర్ సీడ్స్. ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు మన దగ్గర నుంచి తీసుకుంటారు కదండి, నెక్స్ట్ ఏంటి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటండి మనకి ఇంకా ఎక్కువ సీడ్స్ అనేవి ఇస్తారు. సో ఈ మెథడ్ని ఏమంటారంటే నాగులు అని అంటారు. అంటే మనకి ఎగ్జామ్లో అడిగితే మెన్షన్ చేయాలండి అని, మీకు ఇవన్నీ ప్రాసెస్ తెలవాలని ఐ మెన్షన్ దిస్ పాయింట్స్, రైట్. నాగులు అంటారు. ఈ మెథడ్ని నాగులు అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తాం కదా, సో వాటిని ఏమంటారంటే నాగులు అని అంటారు. Panchagavya is a manure in a liquid form. It is not only a manure but also a pesticide. Panchagavya is prepared by using cow dung, urine, milk, curd, ghee, banana, coconut water, and jaggery. All these are mixed with water and sprayed in the field. ఏంటంటే పంచగావ్య అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఏ మాన్యూ, బట్ ఆల్సో ఇట్స్ పెస్టిసైడ్స్ కూడా యూస్ చేస్తారు. మాన్యూస్ అంటే మనకి పొలాలుగా ఫెర్టిలైజర్సే కాకుండా ఏంటంటే పెస్టిసైడ్స్ కూడా యూస్ చేస్తారు. అంటే ఈ పంచగవ్య ఎలా ప్రిపేర్ చేస్తారు, మనకి ఎగ్జామ్లో అడిగితే ఏమేమి ఇందులో యూస్ చేస్తారు అని ఒకలా అడిగితే మీకు తెలవాలి కదండి. సో ఇందులో ఏమేమి యూస్ చేస్తారంటే కౌ డంగ్, ఆవు పేడ, నెక్స్ట్ యూరిన్, అదే కౌ యూరిన్ కూడా యూస్ చేస్తారు. మిల్క్ మిల్క్ కూడా యూస్ చేస్తారు. కర్డ్ పెరుగు, అండ్ ఘీ నెయ్యి, బనానాస్ కూడా యూస్ చేస్తారు, అండ్ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు కూడా యూస్ చేస్తారు. అండ్ జాగిరి అంటే తెలుసు కదండి, బెల్లం, అది కూడా యూస్ చేస్తారు. ఇవన్నీ కలిపి ఏంటి వాళ్ళు పంచగావ్య అనేది ప్రిపేర్ చేస్తారు కదా. ఆ కాలంలో ఇలానే ప్రిపేర్ చేసేవారు కదా. అప్పుడు పెస్టిసైడ్స్ అప్పుడు ఏమి లేవు కదా, వాళ్ళకి కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి ఉండేవి కావు కదా ఒకప్పుడు. ఇప్పుడు చాలా విపరీతంగా అయిపోయాయి కానీ ఒకప్పుడు లేవు కదా. సో అలా యూస్ చేసేవారు, దాన్ని పంచగావ్య అని చెప్పేవాళ్ళు. ఆల్ దీస్ ఆర్ మిక్స్ విత్ వాటర్ అండ్ స్ప్రేడ్ ఇన్ ద ఫీల్డ్. ఏంటని ఇవన్నీ మిక్స్ చేసి దే ఆర్ స్ప్రేడ్ ఇన్ ద ఫీల్డ్, ఫీల్డ్లో స్ప్రే చేసేవాళ్ళు. సో మనకి పంచగావ్య అని అడిగితే దీస్ ఆల్ ఆర్ మిక్స్డ్ కదా. ఇవన్నీ మిక్స్ చేసిన దాన్ని పంచగావ్య అంటారు. ద గ్రోయింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ క్రాప్ ఇన్ ద సేమ్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్ ఇస్ కాల్డ్ ఇంటర్ క్రాపింగ్. ఇది ఆర్గానిజం అనేది ఎక్స్ట్రా పడిపోయింది, ఇది లేదు. సో ద గ్రోయింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ క్రాప్ ఏంటంటే మనం ఒక క్రాప్ కన్నా ఇంకో క్రాప్ ఎక్కువ మన పొలంలో ఒక క్రాప్ కన్నా ఇంకో క్రాప్ కూడా పెడుతుంటాం కదండి, దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు. అంటే సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో ఆ పొలంలో సేమ్ ప్లేస్లో ఆ టైంలోనే టూ క్రాప్స్ పెడుతుంటారు, అంటే దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు. మోర్ దెన్ వన్ క్రాప్, ఒక క్రాప్ కన్నా ఇంకో మోర్ దెన్ వన్ క్రాప్ ఇన్ ద సేమ్ ప్లేస్, అంటే ఒక క్రాప్ కన్నా ఇంకో క్రాప్ కూడా మనం కల్టివేట్ చేస్తుంటాం కదా. సో దాన్ని ఇంటర్ క్రాపింగ్ అని అడుగుతారు అని అర్థం. అంటే మనకి ఎగ్జామ్లో అడిగితే మోర్ దెన్ వన్ క్రాప్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ అట్ ద సేమ్ టైం అని అడిగితే మనకి ఇంటర్ క్రాపింగ్ అనమాట. మనకి సైన్స్ అనేవి డైరెక్ట్గా ఉంటాయి, కొంచెం ట్విస్టెడ్గా ఉంటాయి, బట్ ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. మనం ఎక్కువ 30కి 30 స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏంటంటే ఈవీఎస్. ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు, అండ్ సైకాలజీ కూడా వాళ్ళు
సైకాలజీ బాగా తెలిసిన వాళ్ళే సైకాలజీ మంచిగా అటెండ్ చేయగలరు. సో ఈవీఎస్ అనేది మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈవీఎస్ మనం మార్క్స్ స్కోర్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. జీవామృత is made using cow dung, urine, soil, jaggery, pulses powder and water. ఇందాక ఇందాక చెప్పాను కదండి. ఇందాక చెప్పిందండి పంచగావ్య కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాను, జీవామృత ఈస్ మేడ్ ఆఫ్ ఏంటి, ఇందులో కూడా కౌ డంగే యూస్ చేస్తారు, యూరినే యూస్ చేస్తారు. సాయిల్ ఇందులో ఏంటంటే సాయిల్ అనేది యూస్ చేస్తున్నారు, అందులో కూడా జాగరీ అని యూస్ చేస్తారు. బట్ ఇక్కడ పల్సస్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ వాటర్, ఇక్కడ ఏంటి పల్స్ పౌడర్ అండ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నారు. పల్సస్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నారు. పల్సస్ పౌడర్ అంటే ఏంటంటే అదే పప్పుల పప్పు ధాన్యాలు ఉంటాయి కదండి, వాటి పౌడర్ని యూస్ చేస్తుంటారు కదా. పల్స్ అంటే పప్పే కదా, వాటి పౌడర్ని అని యూస్ చేసి దీన్ని తయారు చేస్తారు. దీని పేరేంటి జీవామృత, దాని పేరేంటి పంచగావ్య. దానికి డిఫరెన్స్ ఏంటి అని ఒకవేళ మనము ఎగ్జామ్లో ఇదే సేమ్, ఐ మీన్ దీంట్లో ఉన్నవి అందులో ఉన్నాయి. కాకపోతే పంచగావ్యలో ఏముందంటే బనానా ఉంది, కోకోనట్ వాటర్ ఉంది, జాగిరి ఇవి సేమ్, కానీ కర్డ్ లేదు ఇందులో. సో మనకి డిఫరెన్స్ అనేది తెలుసు తెలిసి ఉండాలి జీవామృత అండ్ పంచగావ్యాలు. సో ఇన్ పౌల్ట్రీ రేరింగ్ లేయర్స్ ఫర్ ఎగ్స్ అండ్ బ్రాయిలర్ ఫర్ మీట్. ఏంటంటే పౌల్ట్రీలో ఏంటంటే హెన్స్ని అదే పెంచుతుంటారు కదండి కోళ్ళను. ఏంటి ఎగ్స్ పెట్టే వాటిని సపరేట్గా పెంచుతుంటారు, అండ్ బ్రాయిలర్ అండ్ మీట్కి సపరేట్ పెంచుతారు. రేరింగ్ లేయర్స్ ఆఫ్ లేయర్స్ ఫర్ ఎగ్స్ని ఏమంటారంటే, ఎగ్స్ని లే చేసేదాన్ని లేయర్స్ అని అంటారు. అండ్ మీట్ మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఏంటి లేయర్స్ అంటే ఎగ్స్ కోసం అండి, వాటిని లేయర్స్ అంటారు. నెక్స్ట్ బ్రాయిలర్స్ అంటే ఏంటి, ఫర్ మీట్ అంటే బ్రాయిలర్స్ కోడి ఉంటాయి కదండి, అవి మీట్కి పనికి వస్తాయి. సో మనకి టూ టైప్స్ ఉంటాయి, ఎగ్స్ లే చేయడానికి ఒకటి ఉంటుంది, అండ్ ఫర్ మీట్ ఆల్సో సపరేట్ పెంచుతారు ఇక్కడ పౌల్ట్రీలో. ఎగ్స్ని లే చేసేదేమో లేయర్స్, అండ్ మీట్ కోసం బ్రాయిలర్స్ని పెంచుతారు. సో మనకి డిఫరెన్స్ అని తెలియాలి, లేయర్స్ అండ్ బ్రాయిలర్స్ డిఫరెన్స్ ఏంటనేది. With limited water resources, we grow red gram, jowar, millets, green gram, hots gram, foxtail millet, mustard, sorghum, pigeon pea, cowpea, and groundnuts. These crops do not consume much water. We prepare biofertilizers using cow dung, neem leaves. ఏంటంటే లిమిటెడ్ కొంచెం వాటర్ ఉంటే చాలండి. మన రెడ్ గ్రామ్, జోవర్, జొన్నలు, మిల్లెట్స్ అండ్ గ్రీన్ గ్రామ్స్, హార్స్ గ్రామ్, ఫాక్స్ టైల్స్, మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్, మస్టర్డ్, ఆవాలు, సోర్గం, పిజిన్ పీ ఉంటాయి కదా, కౌపీ, ఇవన్నీ గ్రౌండ్ నట్స్, ఇవన్నీ పెంచాలంటే ఏంటంటే ఫార్మర్స్కి కొంచెం వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటే దే కెన్ గ్రో దీస్ క్రాప్స్, రైట్. బయోఫెర్టిలైజర్స్ ఏం యూస్ చేస్తారంటే కౌ డంగ్, ఆవు పేడ, అండ్ నీమ్ లీవ్స్ అనేది చాలా పనికి వస్తుందండి, చాలా విధాలుగా, చాలా మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారు. సో నీమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ యూస్డ్ యాజ్ ఎ బయోఫెర్టిలైజర్, అండ్ ఇట్ యూస్డ్ యాజ్ ఎ పెస్టిసైడ్స్గా కూడా యూస్ చేస్తారు నీమ్స్ అనేది. The traditional method in selection of seeds, we select the strong and well grown plants and preserve their seeds. We preserve the seeds by adding ash and neem leaves to protect it from the insects. We follow mixed crop cultivation so that we can produce more and more. ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ సెలెక్షన్ ఆఫ్ సీడ్స్, మనము ట్రెడిషనల్ మెథడ్ సెలెక్షన్ ఆఫ్ సీడ్స్, అవి సెలెక్ట్ ద స్ట్రాంగ్ అండ్ గ్రోన్ ప్లాంట్ అండ్ ప్రిజర్వ్ ద సీడ్స్. ఏంటంటే మనము ట్రెడిషనల్ మెథడ్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ మంచిగా ఉన్న సీడ్స్ని ప్రిజర్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రిజర్వ్ చేసుకున్న సీడ్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అంటే, ఎలా ప్రిజర్వ్ చేస్తారు అంటే దానికంటూ ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ ఏంటంటే దాన్ని యాష్ అంటే తెలుసు కదా, బూడిద యాడ్ చేసి నీమ్ లీవ్స్ యాడ్ చేస్తారు. ఏంటి యాష్ బూడిదని అండ్ నీమ్ లీవ్స్ యాడ్ చేసి, ఎందుకు అంటే అవి ఉంటాయి కదండి సీడ్స్ అనేవి, వాటిని ఏ ఇన్సెక్ట్స్ తిని అంత పాడు చేయకుండా వాటిని యాష్ అండ్ నీమ్ లీవ్స్ యాడ్ చేస్తే ఇన్సెక్ట్స్ అనేవి వాటిని పాడు చేయదు. సో వాటి ప్రిజర్వ్ చేయడానికి ఆ మెథడ్ యూస్ చేసేవాళ్ళు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెథడ్. ఒకవేళ మనకి ఎగ్జామ్లో అడిగితే మనకి ఐడియా ఉండాలి కదండి. యాష్ అండ్ నీమ్ లీవ్స్ యూస్ చేస్తారు. సో వి ఫాలో మిక్స్డ్ క్రాప్ కల్టివేషన్ సో దట్ వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ దెన్ అండ్ ఎర్న్ మోర్. మిక్స్డ్ కల్టివేషన్స్
మిక్స్ క్రాప్ కల్టివేషన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏంటంటే మోర్ ఎర్న్ ఎక్కువ అంటే ఎక్కువ సంపాదించగలం అండ్ ఎక్కువ ప్రొడ్యూస్ కూడా చేయగలం. ఏంటి మనకి ఏమైనా ఆప్షన్స్లో అడిగితే మిక్స్డ్ క్రాప్ కల్టివేషన్ ఒకవేళ మిక్స్ అన్ని మిక్స్ చేసి క్రాప్ కల్టివేట్ చేస్తున్నారు కానీ మిక్స్ క్రాప్ కల్టివేషన్ అంటే ఏంటంటే ఆమ్, ఏంటంటే మిక్స్ క్రాప్ కల్టివేషన్స్ అంటే దే కెన్ ప్రొడ్యూస్ మోర్ ఏంటంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలరు అండ్ ఎక్కువ ఎర్న్ కూడా ఐ మీన్ ఎక్కువ సంపాదించుకోగలరు. దిస్ ఇస్ ద ఇన్ దిస్ మెథడ్. Next, farmers spray pesticides to protect crop from insects and to get a good yield. Due to the overuse of pesticides, the insects are becoming resistant. This also lead to a food poisoning. ఏంటంటే ఫార్మర్స్ ఏంటి ఈ కాలంలో ఎక్కువ చెప్పాను కదండి ఫెర్టిలైజర్స్ న్యాచురల్ కాకుండా ఏంటి అన్ని పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు. ఎందుకు క్రాప్ని ప్రొటెక్ట్ చేయడానికి దే ఇన్సెక్ట్స్ ఇంకేంటి గుడ్ ఈల్డ్ మంచి సాగుబడి రావడానికి కదా వాళ్ళకి మంచిగా లాభం రావడానికి. సో డ్యూ టు ఓవర్ ప్రొటెక్షన్ యూజ్ ఆఫ్ ఓవర్గా ఎక్కువ యూస్ చేయాలి కదా దానికన్నా ఎక్కువ యూస్ చేసేస్తున్నారు పెస్టిసైడ్స్. సో ద ఇన్సెక్ట్స్ ఆర్ బికమింగ్ రెసిస్టెంట్. మనము వేసిన మందే వేస్తుంటే ఏమవుతాయంటే ఇన్సెక్ట్స్కి అవన్నీ రెసిస్టెంట్ అయిపోతాయి అంటే అవి తట్టుకోగలవు. సో ఆ మందులు ఎన్ని వేసినా వాటికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. దీస్ లీడ్స్ ఫుడ్ పాయిజనింగ్. ఏంటి దీనివల్ల ఏంటి ఇవన్నీ ఏంటి మన అవన్నీ ఏంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి వాటి మీద ఏంటి పెస్టిసైడ్స్ ఉంటాయి అవి ఏంటి మనం తింటాం అప్పుడు మనకేమవుతుంది మనుషులకి ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా అని కాదు స్లో పాయిజనింగ్ లాగానే అది కూడా కొంచెం మెల్లమెల్లగా మనకు ఎఫెక్ట్ అవుతుంటాయి కదా ఇండైరెక్ట్గా మనకి ఇట్స్ లీడ్ టు ఫుడ్ పాయిజనింగే కదా. So, biopesticides, which are made of different organic materials like green chili, garlic, and neem oil, tobacco, vitex, panchagavya, etc. ఏంటంటే చెప్పాను కదా మనం బయోపెస్టిసైడ్స్ ఆర్గానిక్ మెటీరియల్ అదే న్యాచురల్ అని చెప్పాను కదండి. ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవంటే అప్పుడు అప్పుడు అంటే కొందరు ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నారు ఏంటంటే గ్రీన్ చిల్లీ గార్లిక్ అండ్ నీమ్ ఆయిల్ టొబాకో విటెక్స్ పంచగావ్య ఇవన్నీ చెప్పాను కదండి. ఇవేంటంటే ఇవన్నీ ఆర్గానిక్ ఇవన్నీ ఏంటి ఆర్గానిక్ మెటీరియల్స్ న్యాచురల్గా యూస్ చేస్తుంటారు. జీవామృత అని చెప్పాను కదా ఎక్సెట్రా ఇవన్నీ ఏంటంటే బయోపెస్టిసైడ్స్ ఇవేంటి న్యాచురల్ కదా ఇవన్నీ కెమికల్ ఫెర్టిలైజర్స్ కాదు ఇవన్నీ న్యాచురల్. ఇవి యూస్ చేస్తే ఎలాంటి పాయిజన్ అనేవి మనకి ఎఫెక్ట్ అవ్వదు కదా మన హెల్త్ కూడా. Chemical pesticides may increase the crop production for some time, but it kills useful insects along with the harmful ones. So, soil fertility decreases gradually with the usage of chemical fertilizers and pesticides. It also increases soil and atmosphere pollution. ఏంటంటే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తాం కదా క్రాప్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ మనకి యూస్ఫుల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా పొలంలో సో వాటిని కూడా చంపేస్తుంటాయి అంటే హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ యూస్ఫుల్ అయ్యే ఇన్సెక్ట్స్ని కూడా ఏంటి ఆ పెస్టిసైడ్స్ చంపేస్తుంటాయి అంటే పెస్టిసైడ్కి తెలియదు కదా దీ దీ దీన్ని ఇది వాడడం వల్ల ఇది చనిపోతుంది ఇది చనిపోతుంది అనే పెస్టిసైడ్స్కి తెలియదు కదా దీన్నే చంపాలి దీన్ని అలా కాదు కదా సో అక్కడ ఏ ఇన్సెక్ట్స్ ఉన్నా చనిపోతుంటుంది ఐ మీన్ హార్మ్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఇన్సెక్ట్స్ రెండు చనిపోతుంటాయి ఏంటి మనం పెస్టిసైడ్స్ వాడినప్పుడు సో సాయిల్ ఫెర్టిలిటీ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది మనం రోజు ఐ మీన్ కెమికల్ ఫెర్టిలైజరే వాడుతుంటాం కదండి రెగ్యులర్గా పొలంలో సో అప్పుడు ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంటుంది ఎందుకంటే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడుతుంటాం కదా సో సాయిల్లో కూడా భూమిలో సారం కూడా తగ్గిపోతుంది ఈ ఫెర్టిలైజర్స్ వల్ల అంటే న్యాచురల్గా మనం కౌ డంగ్ ఇవన్నీ యూస్ చేస్తే ఏంటంటే భూమిలో మంచిగా సారం అనేది పెరుగుతుంది బట్ ఇట్స్ కెమికల్ ఫెర్టిలైజర్ దీనివల్ల ఏమంటే క్రాప్ ప్రొడక్షన్ కూడా తక్కువ అయిపోతుంది రైట్ ఇట్ ఆల్సో ఇంక్రీజ్ సాయిల్ అండ్ అట్మాస్ఫియర్ పొల్యూషన్ తెలుసు కదా ఈ బయో ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇవి వాడడం వల్ల ఏంటంటే సాయిల్ మనకి సాయిల్ పొల్యూషన్ అండ్ ఇంకేంటి అట్మాస్ఫియర్ పొల్యూషన్స్ అంటే అట్మాస్ఫియర్లో పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంటాయి అంటే ఎలా అంటే పెస్టిసైడ్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నీ వాళ్ళు యూస్ చేస్తారు కదండి అప్పుడు ఏంటి డైరెక్ట్ ప్లాంట్స్ మీద అవన్నీ పడి ఆ భూమి మీద కూడా పడిపోతుంటాయి నేల మీద కదా ఐ మీన్ వాళ్ళు చెట్లకి వేస్తుంటారు కదా అంత పైనుంచి కింద దాకా అన్ని చెట్లకి వేస్తుంటారు అదేంటి అంత భూమిలో వెళ్ళిపోతాయి అప్పుడు ఏంటి మనకు వాటర్ పడినప్పుడు ఏంటి వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళలో కూడా ఫెర్టిలైజర్స్ అవన్నీ కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నీ వచ్చేస్తుంటాయి వాటర్లో సో వాటర్ని మనం తాగుతాం ఇండైరెక్ట్గా ఇట్స్ ఇట్స్ లీడ్ టు వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది సాయిల్ పొల్యూషన్ కూడా అవుతుంది అండ్ స్ప్రే చేస్తుంటే ఎయిర్ పొల్యూషన్ అంటే చాలా విధాలుగా అంతా ఎఫెక్ట్ అయిపోతుంది సో కెమికల్ పెస్టిసైడ్స్ వల్ల ఆ, ఎక్కువ పొల్యూషన్ అనేది అవుతున్నది సో అది అవాయిడ్ చేసి న్యాచురల్గా పోతే ఇట్స్ బెస్ట్
బట్ క్రాప్ ప్రొడక్షన్ అనేది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. సో అందరూ కెమికల్ పెస్టిసైడ్స్కే ఐ మీన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ అవర్ స్టేట్. మనకు స్టేట్లో ఏ క్రాప్స్ గ్రో చేస్తారు చూద్దాం. రైస్ అంట, వీట్ అంట, జోవర్ అంట, మైజ్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్, ఫ్రూట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద క్రాప్స్ గ్రో. ఏంటంటే ఈ క్రాప్స్ ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి నేను మెన్షన్ చేశాను. సో ఈ క్రాప్స్ అనేవి మన స్టేట్లో గ్రో చేస్తారంట. దే ఆర్ కాల్ ఫుడ్ క్రాప్స్. మనకు తెలుసుగా ఇవి తింటాం కాబట్టి సో వాటిని ఫుడ్ క్రాప్స్ అంటాం. కాటన్, జూట్ అండ్ మిర్చి ఆల్సో గ్రోన్. ఏంటంటే కాటన్, జూట్ అండ్ మిర్చి కూడా పెంచుతారు ఇక్కడ మన స్టేట్లో. దే ఆర్ కమర్షియల్ క్రాప్. ఏంటంటే ఇవి వచ్చేసరికి ఏంటంటే రైస్, వీట్ ఇవన్నీ ఏంటి ఫుడ్ క్రాప్స్ కింద వస్తాయి. లేకపోతే కాటన్, జూట్ అండ్ మిర్చి ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే కమర్షియల్ క్రాప్. ఆ క్యాష్ క్రాప్ కూడా అంటాం. రైట్. కాటన్ మనకి ఎగ్జామ్లో అడిగితే కాటన్, జూట్ అండ్ మిర్చి కమర్షియల్ క్రాప్. ఆ, ఇంకో అనదర్ నేమ్ ఇస్ క్యాష్ క్రాప్ కూడా అంటాం. సో ఇవి క్యాష్ క్రాప్, ఇంకా రైస్, వీట్ అవన్నీ వచ్చేసి ఆ ఫుడ్ క్రాప్ కింద వస్తాయి. ఇన్ జావా వి సీ ఎల్లో అండ్ వైట్ వెరైటీ. ఎస్, మన చూస్తుంటారు కదా జొన్నలు, అందులో వైట్ అండ్ ఎల్లో కలర్స్ టూ టైప్స్ ఉంటారు. నేను చూసింది అయితే ఎల్లో అండ్ వైట్ టూ టైప్సే. సో ఎల్లో అండ్ వైట్ ఉంటాయి. సిమిలర్లీ దెర్ ఆర్ మెనీ వెరైటీస్ ఇన్ ప్యాడీ, చిల్లీ అండ్ రెడ్ గ్రామ్. ఏంటంటే సిమిలర్లీ జవార్ లాగానే ఇంకా వెరైటీస్ ఆఫ్ ప్యాడీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. చిల్లీలో, రెడ్ గ్రామ్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇవి మనకి మెన్షన్ చేసింది టెక్స్ట్ బుక్లో, బట్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా different crops need different climatic condition to grow. The duration also differ from crop to crop. In some cases it takes 2 or 3 months, some other takes 6 months. Rice, java, groundnut takes 4 months. ఏంటంటే డిఫరెంట్ క్రాప్స్ డిఫరెంట్ ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క క్లైమేటిక్ కండిషన్ లోనే గ్రో అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సమ్మర్లో, కొన్ని వింటర్లో, కొన్ని రెయినీ సీజన్లో. అంటే ఏ క్రాప్ అంటే వాళ్ళకి క్లైమేటిక్ కండిషన్ బట్టి మన క్రాప్ అనేది కల్టివేట్ చేస్తుంటాం. కొన్ని కొన్ని అంటే 2-3 మంత్స్కే వచ్చేస్తుంటాం. టూ త్రీ మంత్స్ కానీ టూ 2-3 మంత్స్కే మనము పండించగలం. సమ్ అదర్ కొన్ని కొన్ని వచ్చేసరికి సమ్ అదర్ టేక్ 6 మంత్స్. 6 మంత్స్ ఏవేవి తీసుకుంటాయంటే రైస్ 6 మంత్స్ క్రాప్, 6 మంత్స్ పట్టిద్దండి రైస్కి, జావర్కి, గ్రౌండ్ నట్కి కదా. 6 మంత్, కొన్ని వాటికి 6 మంత్ తీసుకుంటే 4 మంత్స్ కూడా తీసుకుంటాయి. రైస్, జోవార్, గ్రౌండ్ నట్ టేక్ 4 మంత్స్. ఏంటంటే కొన్ని 6 మంత్స్ తీసుకుంటే వేరే రైస్, జోవార్, గ్రౌండ్ నట్ ఎన్ని 4 మంత్స్ తీసుకుంటుందండి. రైట్. కొన్ని 6 మంత్స్ తీసుకుంటే, కొన్ని 4 మంత్స్ తీసుకుంటాయి. నెక్స్ట్ రైస్ నీడ్ మోర్ వాటర్. అందరికీ తెలిసిందే మనకి రైస్ ప్యాడీకి ఏంటి వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కదా. రైస్ నీడ్స్ మోర్ వాటర్, వేరేస్ జోవర్ అండ్ గ్రౌండ్ నట్ నీడ్ లెస్ వాటర్. ఏంటంటే జొన్నకి అండ్ గ్రౌండ్ నట్ పల్లీలకి ఏంటంటే నీడ్ లెస్ వాటర్, కొంచెం వాటర్ ఉన్నా సరిపోద్ది. వేరే రైస్కి అనేది చాలా వాటర్ అనేది ఉండాలి, సఫిషియెంట్గా ఉండాలి. వీటికి కొంచెమన్నా పర్వాలేదు, బట్ రైస్కి అనేది చాలా వాటర్ అనేది ఉండాలి. జావర్ అండ్ గ్రౌండ్నట్ ఆర్ రెయిన్ ఫెడ్ క్రాప్స్. ఏంటంటే జావాని, గ్రౌండ్నట్ ఆర్ రెయిన్ ఫెడ్ క్రాప్స్. అంటే వాటర్ అవసరం లేకుండా ఇవి ఐ మీన్ పెంచుకోగలం. వేరే క్రాప్ పీరియడ్ ఫర్ రెడ్ గ్రామ్ 6 మంత్స్. అంటే రెడ్ గ్రామ్కి క్రాప్ పీరియడ్ ఎంత అండి 6 మంత్స్ అండి. రెడ్ గ్రామ్కి 6 మంత్స్ పట్టిద్దండి క్రాప్కి. ఇట్ ఈస్ ఆల్సో రెయిన్ ఫెడ్ క్రాప్. ఇది కూడా రెడ్ గ్రామ్ కూడా రెయిన్ ఫెడ్ క్రాప్. అంటే దీనికి అంత వాటర్ అనేది అవసరం లేదు. సో దీనికంటూ కొంచెం ఐ మీన్ కొంచెం వాటర్ ఉంటే చాలండి. రెడ్ గ్రామ్ కూడా మనకి రైస్ అనే దానికి వాటర్ ఎక్కువ కావాలి. We get energy from the food. Next is a nutritious food lesson. We get energy from the food we eat every day. Food help us to grow and maintain good health. ఏంటంటే మనకు ఫుడ్ అంటే మనం వి గెట్ ఎనర్జీ. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. వి ఈట్ ఎవ్రీ డే. మనం రోజు వి షుడ్ ఈట్ డైలీ కదా. మనం రోజు తినాలి, లేకపోతే ఏమవుతుంది మనం నీరసం అయిపోతాం. మనం నీరసంగా అయిపోతే ఏంటంటే ఏ పని చేయలేము, ఏ వర్క్ చేయలేము కదా, ఎక్కడ నడవలేము, ఏమీ కాదు. అంటే మనం ఎనర్జీ అనేది మనకి ఉండదు. సో మన ఫుడ్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. ఇట్స్ ఇంపార్టెంట్ కదా. ఏ పని చేయాలన్నా మనకి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏంటి మనకి ఎగ్జాంపుల్ అడగచ్చు. వాట్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటే సెరల్స్, మిల్లెట్స్, ప్యాడీ, వీట్, జోవర్, మైజ్, రాగి, బాజ్రా, లిటిల్ మిల్లెట్స్. అంటే అదే మిల్లెట్స్ అంటే సామలు, కొర్రలు ఉంటాయి కదా అవి. ఫాక్స్టైల్ ఓకే లిటిల్ మిల్లెట్స్ అంటే సామలు వస్తాయంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు. ఆర్ కాల్ మిల్లెట్స్
చిరుధాన్యాలు, వీటిని చిరుధాన్యాలు కూడా అంటారు. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో అడిగితే సీరియల్స్, మిల్లెట్స్, ప్యాడీ, వీట్, జావర్ ఇవన్నీ ఏంటి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. మిల్లెట్స్ వచ్చేసి లిటిల్ మిల్లెట్ అని మన అడిగితే ఎగ్జామ్లో సామలు లిటిల్ మిల్లెట్స్ అండి. వేరే ఫాక్స్టైల్ మిల్లెట్ వచ్చి కొర్రలు ఉంటాయి, కొర్రలు అవి, రైట్. వీటిని ఏమంటారంటే చిరుధాన్యాలు అని అంటారు. ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఆర్ కాల్ కార్బోహైడ్రేట్స్. ఏంటి మనకి ఎనర్జీని ఇస్తాయి కదండి, ఆ ఫుడ్ ఏమంటారు కార్బోహైడ్రేట్స్ అంటారు, ఆర్ స్టార్చ్ కూడా అంటారు. మిల్లెట్స్ కంటే మోర్ ఆఫ్ స్టార్చ్. మిల్లెట్స్లో ఏంటి ఎక్కువ స్టార్చ్ ఉంటుంది. న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద లిటిల్ క్వాంటిటీ. ఏంటి వీటిలో ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఐటమ్స్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అనేది తక్కువ శాతంలో ఉంటుంది. పొటాటో, షుగర్, జాగరీ, స్వీట్ పొటాటో, సమ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఆల్సో కంటైన్ న్యూట్రియంట్స్ దట్ గివ్ అస్ ఎనర్జీ. ఏంటంటే అవే కాకుండా ఏంటి పొటాటో ఉంటాయి కదా, ఆలుగడ్డ, ఇంకా షుగర్, జాగరీ, స్వీట్ పొటాటో, సమ్ ఇంకా ఫ్రూట్స్ అవి ఉంటాయి కదండి, ఇవి కూడా మనకి దీస్ ఆల్సో కంటైన్ న్యూట్రియంట్స్ బట్ దీస్ ఇవి కూడా మనని ఎనర్జీ అనేవి ఇస్తూ ఉంటాయి. బట్ ఎక్కువ ఎనర్జీ అనేది వి గెట్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, రైట్. కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టార్చ్ ఫుడ్స్ లైక్ మిల్లెట్స్, ఇవన్నీ ఇందాక చెప్పాను కదా వాటి కింద. అంటే న్యూట్రియంట్స్ అనేవి మనకి తక్కువ శాతంలో ఉంటాయి. న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అనేవి కార్బోహైడ్రేట్స్లో తక్కువ ఉంటాయి. బటర్, ఘీ అండ్ ఆయిల్ కంటైన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్. ఏంటంటే మనకి బటర్, ఘీ, ఆయిల్ కంటెంట్, పూరీలు అవన్నీ తింటాం ఆయిల్లో, ఇవేంటి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్స్ లైక్ ఇంకా ఎందులో ఉంటాయంటే బెంగల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, రెడ్ గ్రామ్, చీక్ పీస్, మిల్క్, ఫిష్, ఎగ్, మీట్, ఇవన్నిట్లో ఏంటి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. సో వీటిని మనం లిమిటెడ్గా తినాలి. ఫ్యాట్ కంటెంట్ అంటే మనం ఎక్కువ ఫ్యాట్ అయిపోతాం కదా, సో ఇవనేది లిమిటెడ్గా తినాలి. అంటే రెగ్యులర్గా మనం రోజు చికెన్, మీట్, ఇవి ఎగ్స్ తినడం వల్ల ఏంటంటే వి వి గెట్ మోర్ ఫ్యాట్ కదా, మనం ఫ్యాట్ అనేది చాలా అయిపోతాం. సో లిమిటెడ్గా ఫ్యాట్ అనేది ఉండాలి, కానీ బట్ లిమిటెడ్గా ఉండాలి. వెన్ వీఆర్ ఇంజూర్డ్, న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్ టు హీల్ ద వూండ్. న్యూట్రియంట్స్ కాల్ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ టు హీల్ ద వూండ్స్. దీస్ ప్రోటీన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ పల్సెస్. ఏంటంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తప్పినప్పుడు ఏంటంటే మనకి దెబ్బ తాకుతుంది ఆ ప్లేస్లో, అప్పుడు ఏంటంటే మనకి స్కిన్ అనేది పోతుంది. స్కిన్ అలానే ఉండిపోతుంది కాదు, మనకి న్యూ సెల్స్ ఫామ్ అవుతుంటాయి కదా, ఆ న్యూ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఏంటి బ్లాక్గా అయిపోతుంది కదా స్కిన్, అప్పుడు తర్వాత ఏంటి ఆ స్కిన్ అది బ్లాక్, అదే స్కిన్ అనేది ఉడిపోయి మనకి న్యూ స్కిన్ కనిపిస్తుంది కదా. అంటే సెల్ అనేది ఇంజూర్ అయిన ప్లేస్ని హీల్ చేసి, ఆ ఓన్ని హీల్ చేసేసి సెల్ న్యూ సెల్స్ వస్తాయి ఆ ప్లేస్లో. సో వాటికి అలాంటి హీల్ చేయడానికి మనకి ఏంటి బాడీకి ఏం కావాలంటే న్యూట్రియంట్స్ కావాలి. న్యూట్రియంట్స్ ఏమంటే న్యూట్రియంట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. దిస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హీల్ వూండ్స్. ఏంటి ప్రోటీన్స్ అనేది మన ఎసెన్షియల్, ఎందుకంటే మనకి ఏమైనా వూండ్స్ దెబ్బ తాకినా, ఏమైనా కాలిపోయినా, ఏమైనా అవుతాయి కదా మనకి, ఏమైనా వూండ్స్ అయినా ఏమైనా మనకి క్యూర్ అవ్వాలంటే మనకి ప్రోటీన్స్ అనేవి ఉండాలి. దీస్ ప్రోటీన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ పల్సెస్. ఏంటి ఈ ప్రోటీన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ శాతం ఎక్కడ ఉంటాయంటే పప్పు దినుసుల్లో ఉంటాయి. అండ్ చికెన్, మీట్లో కూడా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. Proteins found in pulses, they also contain starch, vitamins and minerals, salt in minute quantities in food like fish, egg, meat and in చెప్పాను కదా meat and in food like fish, egg, meat and milk, abundant proteins are available. Milk contain calcium which help in the growth and strengthening of bones. ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కడ ఎక్కువ శాతం ఉంటుందంటే ఇందాక చెప్పాను కదా పల్సెస్ అన్ని చెప్పాను కదా. ఈ ప్రోటీన్స్లో ఏంటంటే స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఏంటి మైన్యూట్ అంటే కొంచెం శాతమే ఉంటాయి. మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎగ్జామ్లో మన కార్బోహైడ్రేట్స్ ఏ ఫుడ్ అని అడిగితే మనకి ఇవి ఐడియా ఉండాలి. అండ్ ప్రోటీన్ ఫుడ్స్ అండ్ ఫ్యాట్ ఫుడ్స్ ఏమని అడిగితే మనకి ఇది ఇంపార్టెంట్. సో మనకి ఇవి అనేవి ఐడియా ఉండాలి. సో కంటెంట్ మొత్తం చదువుకుంటే సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. అంటే ప్రోటీన్ ఫుడ్స్ ఏంటంటే ఫిష్, ఎగ్, మీట్, ఇవన్నీ ప్రోటీన్స్ అనేవి వీటిలో ఎక్కువ ఉంటాయండి. వేరే వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ స్టార్చ్ అనేవి ప్రోటీన్స్లో తక్కువ శాతం ఉంటాయి, కానీ బట్ తక్కువ శాతం ఉంటాయి. ఏంటంటే మిల్క్ ఏంటంటే మనకి బోన్స్ గ్రోత్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ బోన్. ఏంటి మనకి బోన్స్ గ్రోత్కి ఇంకా స్ట్రెంథనింగ్ ఆఫ్ బోన్స్కి మనకి మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు మిల్క్ తాగాలంటారు కదా.
Vitamins are necessary to make us the use of carbohydrates and protein take by us. Mineral salt like iodine, phosphorus, calcium, iron combined with proteins organ. Iron is found in the blood. Calcium and phosphorus are present in bones and teeth. Vitamins are found in sprouts and also in the fermented food items idli dosa. Vitamins and minerals salt are necessary for our body and are found abundant in fruits and vegetables. ఏంటంటే vitamins are necessary to make use of carbohydrates. Vitamins తీసుకుంటే ఏంటంటే టు మేక్ మనం వైటమిన్స్ అనేది తీసుకుంటే అంటే మనకి తీసుకున్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి కదండి. ఆ, అప్పుడే యూజ్ అవుతుంది వైటమిన్స్ మనం విటమిన్స్ తీసుకుంటాం కదా విటమిన్స్ తీసుకున్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటే వాటితో పాటు వైటమిన్స్ కూడా తీసుకుంటే అప్పుడు మనకి బాడీకి అనేది పడుతుంటుంది ఇట్స్ యూజ్ నెక్స్ట్ మినరల్ సాల్ట్ లైక్ ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ కంబైన్ విత్ ప్రోటీన్స్ ఏంటంటే సాల్ట్స్ లైక్ ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ ఇవన్నీ ఏంటి విత్ ప్రోటీన్స్ it contain with proteins like iron is found in blood iron ఎక్కడ ఉంటుందండి ఇట్స్ వి ఫౌండ్ ఇన్ బ్లడ్ కదా ఐరన్ అంటే ఇంటి పాలకూర ఇవి వాటిలో అనేది ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోన్స్ అండ్ టీత్ మనకి హ్యూమన్ బీయింగ్లో ఐరన్ అనేది ఎక్కడ ఉంటుంది ఇట్స్ ఐరన్ అనేది మన బ్లడ్లో ఉంటుంది నెక్స్ట్ కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కడంటే బోన్స్ అండ్ టీత్లోనే ఉంటుంది కదా మన కాల్షియం ఫాస్ఫరస్ లైక్ వైటమిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వైటమిన్స్ ఎక్కడ ఉంటాయండి ఇవి ఫౌండ్ ఇన్ స్ప్రౌట్స్ అంటే జర్మినేటింగ్ సీడ్స్ అంటే మొలకెత్తిన ఇత్తనాలు ఉంటాయి కదా వాటిలో కూడా ఉంటాయి అండ్ ఆల్సో ఇన్ ద ఫర్మెంటెడ్ ఫుడ్ ఐటమ్స్ వైటమిన్స్ అనేవి ఇంకా ఫర్మెంటెడ్ ఫుడ్స్ మన ఇడ్లీ దోశ చేసాం కదా వాటిలో కూడా ఉంటాయి ఫర్మెంట్ చేసిన అండ్ కర్డ్లో కూడా ఉంటాయి vitamins and minerals also are necessary for our body are found abundant in fruits and vegetables ఏంటంటే ఈ వైటమిన్స్ అనేవి ఎక్కడ ఎక్కువ శాతం ఉంటుందంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అబౌండెంట్ చాలా శాతం అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉంటాయి when compared to carbohydrates and proteins vitamins and minerals are needed in a very small quantity for our body they are essential to our body we fall sick if they are not taken enough in our body they give us a రెసిస్టెన్స్ టు ఫైట్ అగెన్స్ట్ ద డిసీజ్ ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్తో కంపేర్ చేసుకుంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి బాడీకి కొంచెం శాతం ఉన్న చాలండి వేరే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అనేవి చాలా కావాలి మన బాడీకి విటమిన్స్ కొంచెం విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నా సరిపోద్ది మన బాడీకి ఏంటంటే దే ఆర్ ఎసెన్షియల్ టు అవర్ బాడీ ఎప్పుడైనా మనము జబ్బు పడతాం కదండి అప్పుడు ఏంటంటే మనకి మనం తొందర కోలుకోవాలంటే ఏంటంటే మనకి బాడీ రెసిస్టెన్స్ ఉండాలంటే ఏంటంటే మన ఆ డిసీజ్కి అగెనెస్ట్ ఫైట్ చేయాలి మనకి రెసిస్టెన్స్ ఉండాలంటే మనకేంటి వైటమిన్స్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా మనకి రెసిస్టెన్స్ బాడీ రెసిస్టెన్స్ ఉండాలంటే మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి బాడీకి ఉండాలి అది చాలా ఎక్కువ శాతంలో ఉండాలి వైటమిన్స్ అండ్ మినరల్స్ కొంచెం స్మాల్ క్వాంటిటీలో ఉన్న సరిపోద్ది మన బాడీకి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ ఫుడ్ టు ఆల్ ద స్కూల్స్ గోయింగ్ చిల్డ్రన్ ఏంటంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అన్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇట్స్ అ న్యూట్రిషన్ ఫుడ్ టు ఆల్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అన్ని స్కూల్స్కి వెళ్తున్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలకి వెళ్తుంటారు కదా వాళ్ళకి మిడ్ డే మీల్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అది ఇట్స్ రూల్ కదండి గవర్నమెంట్ అంటే మధ్యాహ్న భోజనం పిల్లలకి ప్రొవైడ్ చేయాలి కదా న్యూట్రిషన్ ఫుడ్ అంటే మంచి ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి our body needs carbohydrate protein vitamin we need to take food such diet is called okay our body needs a carbohydrates protein vitamins and minerals that we need take food that contain all the nutrients such food ఒక diet is called balanced diet ఏంటంటే కార్బోహైడ్రేట్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ మనం తీసుకున్న ఫుడ్ని ఏమంటారు దీన్ని బ్యాలెన్స్ డైట్ అంటాం కదా we should eat food that contain various types of cereals minerals pulses vegetables and fruits every day the food that is eaten digested in the body right ఏంటంటే వి షుడ్ ఈట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ నేను రోజు పప్పు తింటానంటే అలా కాదు మనం రోజు ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క రోజు తీసుకోవాలి ఒక రోజు సెరల్స్ తీసుకున్న ఇంకో రోజు పల్స్ ఇంకో రోజు ఐ మీన్ మన ఫుడ్ కాదు మన ఫుడ్లో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి సెరియల్స్ మిల్లెట్స్ పల్సెస్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎవ్రీ డే ప్రతిరోజు ఇవన్నీ మన ఫుడ్లో ఉండాలి సో ద ఫుడ్ దట్ ఈస్ ఈటన్ డైజెస్టెడ్ ఇన్ ద బాడీ ఏంటి మనం తిన్న ఫుడ్ ఏంటి డైజెస్ట్ అయిపోతుంది బాడీలో ద యూస్ఫుల్ పార్ట్ ఆఫ్ ద డైజెస్ట్ పార్ట్ రీచెస్ ద బ్లడ్ ఏంటి యూస్ఫుల్ అయ్యే ఫుడ్ని అదేంటి బ్లడ్లో రీచ్ అవుతుంది దిస్ డైజెస్టివ్ ఫుడ్ రీచెస్ ఆల్ పార్ట్స్ అవర్ బాడీ త్రూ ద బ్లడ్ ఏంటని
డైజెస్ట్ అయిన ఫుడ్ ఏంటి బ్లడ్లో రీచ్ అవుతుంది, అదే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి పంపిస్తుంది. దెన్ బాడీ గెట్స్ ఎనర్జీ, అప్పుడే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. దిస్ హెల్ప్ ఇన్ ద బాడీ బిల్డింగ్. అంటే అప్పుడే మనకి గ్రోత్ అనేది ఉంటుంది కదా, అప్పుడే మనం స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్గా అవుతాము. ఇంకా మనం గ్రోత్ అండ్ పెరుగుదల అవన్నీ ఏంటి మన ఫుడ్ మీదనే ఎఫెక్టే ఉంటుంది. ఒక పిల్లాడికి ఫుడ్ అనేది లేకపోతే అతనేంటి అతనిది ఆ, ఆ బాడీ ఆ పిల్లాడు హైట్ వెయిట్ అవనేది గెయిన్ అవ్వడు. అదే మంచి ఫుడ్ తిన్న పిల్లాడు హైట్ వెయిట్ అన్ని మంచి గెయిన్ అవుతాడు. సో ఫుడ్ అనేది మనం మంచి డైట్ తీసుకోవాలి. ఏ మీడియం సైజ్ టొమాటో కంటే 1.08 grams ఆఫ్ ప్రోటీన్, 1.5 grams ఆఫ్ ఫైబర్, మినరల్స్ లైక్ పొటాషియం, phosphorus, magnesium, sodium, etc. are available abundantly. Along with these, vitamin A, vitamin B2, B6, vitamin C, vitamin E, vitamin K, and other vitamins also present in the plenty. It gives you 22 calories of energy. ఏంటంటే మీడియం సైజ్ టమాటాలో ఇవన్నీ ఉంటాయి, మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 1.0 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయంటే 5 grams ఆఫ్ ఫైబర్ ఉంటాయంట. ఇందులో మినరల్స్ ఏమేమి ఉంటాయంటే పొటాషియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం ఎక్కువ అబండెంట్గా ఎక్కువ శాతంలో ఉంటుందంట. దాంతోపాటు ఏంటంటే విటమిన్ ఏ, బి సిక్స్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ అదర్ విటమిన్స్ కూడా ఉంటాయంట. ఆల్సో ప్రజెంట్ ఇన్ ప్లెంటీ, చాలా శాతంలో ఉంటాయంట. ఇది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఒక మీడియం సైజ్ టమాటో వచ్చేసరికి ఇట్ గివ్ 22 calories ఆఫ్ ఎనర్జీ, 22 calories ఆఫ్ ఎనర్జీ ఇస్తుందంట. జంక్ అండ్ ఫ్రైడ్ ఫుడ్ కంటైన్ హై క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, మోర్ సాల్ట్ అండ్ ఆయిల్ విచ్ హార్మ్ అవర్ బాడీ. తెలుసు కదా అందరికీ, జంక్ ఫుడ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫుడ్. ఎప్పుడో ఒకసారి రేర్గా తినాలి, కానీ అదే పదిగా జంక్ ఫుడ్ తింటుంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి, మనకి ప్రాబ్లం అనేవి రేజ్ అవుతుంటాయి. సో వి షుడ్ అంటే మనం అవాయిడ్ చేయలేం, కానీ అప్పుడప్పుడు తినాలి. కంప్లీట్గా రోజు అదే ఫుడ్ తింటాను, నేను రోజు నూడిల్స్ తింటాను, రోజు మంచూరియా తింటాను అంటే మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంటాయి అని అంటే ఒకేసారి ఎఫెక్ట్ అవ్వదు, స్లోగా అవుతుంటాయి. అది కూడా స్లో పాయిజన్ లాగానే. అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫర్ హెల్త్. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయిల్ యూస్ చేస్తుంటారు కదా, అన్ని ఎప్పుడో రేర్గా తినొచ్చు, కానీ రోజు అదే పదిగా తినకూడదు. ఆర్ బాడీ పార్ట్స్, సెన్స్ ఆర్గన్స్, తెలుసు కదా మనకి సెన్స్ ఆర్గన్స్ అంటే ఐ, స్కిన్, టంగ్, ఇవన్నీ సెన్స్ ఆర్గన్ కింద వస్తాయి కదా. ద ఆర్గన్ విచ్ ఆర్ విజిబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ ఒక ఎక్స్టర్నల్ ఆర్గన్ కదా. మనకి ఆర్గన్ మనం ఏది చూడగలుగుతామో వాటిని ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అంటాం, ఏవి చూడలేమో అవి లోపల ఉన్న వాటిని ఇంటర్నల్ ఆర్గన్స్ అంటాం. లైక్ హార్ట్, లంగ్స్, కిడ్నీ, ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గన్ కింద వస్తాయి. వేరే హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ చూడగలుగుతాము. సో దీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్గన్. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్ ఆర్ కాల్డ్ ఆర్గన్స్, ఆర్ కాల్డ్ సెన్స్ ఆర్గన్స్. ఇక్కడ సెన్స్ మిస్ అయ్యాను. సో సెన్స్ ఆర్గన్, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్, ఇవేంటి 5 సెన్స్ ఆర్గన్స్ కదా మనకి. ద డాక్టర్ హూ ట్రీట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇయర్, నోస్ అండ్ థ్రోట్ ఈస్ కాల్డ్ ఈఎన్టీ డాక్టర్ ఆర్ ఈఎన్టీ స్పెషలిస్ట్. ఏంటంటే ఇయర్కి, నోస్కి ఇవి స్పెషలైజేషన్, ఇవి వీటికంటూ సపరేట్ డాక్టర్స్ ఉంటారండి, ఇయర్స్కి, నోస్కి, థ్రోట్కి. సో వాళ్ళని ఈఎన్టీ డాక్టర్స్ అంటారు, వాళ్ళని లేకపోతే వాళ్ళకి ఈఎన్టీ స్పెషలిస్ట్ అని చెప్తారు. కొరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఆనియన్, గార్లిక్, క్లోవ్స్, కార్డమమ్ ఎక్సెట్రా హ్యావ్ అ గుడ్ అండ్ స్ట్రాంగ్ ఆర్డర్. తెలుసు కదా మనకి ఈ కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ ఏంటంటే మనము యూస్ చేసినప్పుడు ఆనియన్స్, గార్లిక్, అదే జింజర్ ఏవి యూస్ చేసినాయంటే స్ట్రాంగ్ స్మెల్ అనేది వస్తుంది కదా. మన స్ట్రాంగ్ స్మెల్ అనేది ఎలా తెలుస్తుంది మనకి, ముక్కుతో వస్తుంది కదండి. అంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్ కదా, nose అనేది. We breathe in and breathe out air through our nose, right? This is called respiration. Breathing in air through nostrils into our lungs is known as inhalation. Breathing out air is called exhalation. అందరికి తెలిసింది, we breathe in air, లోపల గాలి పీలుస్తాం కదా దాన్ని ఇన్హలేషన్ అంటాం, బయట వదులుతాం దాన్ని ఎక్సలేషన్ అంటాం. There are 4 different types of teeth for biting, tearing, chewing and grinding. అంటే మనకి 4 types of teeth ఉంటాయండి. దేర్ ఆర్ ఇన్సిజర్స్, కెనిన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఈ 4 types ఆఫ్ టీత్ అనేది ఉంటాయి. The teeth that first appear in the children are called milk teeth. They fall off at the age of 8 to 9 years. In their place, new strong and big teeth grown. They are known as permanent teeth. ఏంటంటే చిన్నప్పుడు పిల్లలు ఉంటారు కదండి, ఏ బిట్ బిలో 8 ఇయర్స్ పిల్లలు 8 to 9 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే పాల పండ్లు అన్ని పడిపోయి వాళ్ళకి కొత్త పండ్లు వస్తుంటాయి కదా. సో అవేంటి స్ట్రాంగ్గా పాల పండ్లు అంటే చిన్న చిన్నగా ఉంటాయి. అది కొంచెం 8 to 9 ఇయర్స్ పడినప్పుడు ఏంటి ఆ టీత్ అనేది గ్రోత్ అనేది పెద్దగా ఉంటాయి. సో అవి ఏంటి పర్మనెంట్ టీత్. ఇన్సిజర్స్, కెనిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఏంటంటే ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 8 ఉంటాయి.
అంటే ఇక్కడ 4 ఇక్కడ 4. కెనిన్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. అండ్ ప్రీమోలర్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయి. మనకి ఎగ్జామ్లో అడిగితే ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇన్సిజర్స్ ఐ డెంట్ మెన్షన్ హియర్, బట్ మనకి బుక్లో ఇచ్చింది నేను చెప్తున్నా. బట్ వాట్ ఐ హ్యావ్ ఐడియా, నాకున్నది చెప్తున్నాను. ఇన్సిజర్స్ 8 ఉంటాయి, టోటల్ 8 ఉంటాయి. 4 ఇటువైపు 4 ఇటువైపు, లెఫ్ట్ అండ్ 4 లెఫ్ట్ అండ్ 4 రైట్. కెనిన్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. నెక్స్ట్ ప్రీమోలర్స్ వచ్చేసరికి 8 ఉంటాయి. నెక్స్ట్ మోలార్స్ వచ్చేసరికి 8 ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ మోలార్ కూడా అంటారు, బట్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ పిక్చర్లు ఇవ్వలేదు. థర్డ్ మోలార్ అంటే 4 టీత్ ఉంటాయి, ఇక్కడ 2 ఇక్కడ 2, దాన్ని విజ్డమ్ టీత్ అంటారు. అదే జ్ఞానదంతం అంటారు. The teeth that first appear in the children's come with the fall of the to age place new strong, and they are known as permanent teeth. In the Japan, after eating bits, సారీ ఇందాక నేను పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేక. సో ఏంటంటే ఇన్సిజర్ 4 ఉంటాయి, అంటే ఇటువైపు 4 అటువైపు 4, ఇన్సిజర్ 4. బైటింగ్ టీత్ కూడా అంటారు. నెక్స్ట్ కెనిన్స్ అంటే ఇట్స్ కెనిన్స్ ఇట్స్ టేరింగ్ టీత్. దేనైనా ఇలా మనము తినేటప్పుడు చెరుకు గడ్డలు ఉంటాయి కదా, అవి టేర్ చేయడానికి పనికొస్తాయి. నెక్స్ట్ చీవింగ్ టీత్, అవి ఎన్ని ఉంటాయి అంటే ప్రీమిలాస్ ఇక్కడ 2 ఉంటాయి. 4 చీవింగ్ టీత్ అంటే మనం నవలడానికి. నెక్స్ట్ గ్రైండింగ్ టీత్ ఎన్ని ఉంటాయి అంటే 3, ఇటువైపు 3 ఇటువైపు 3 ఉంటాయి. ఇన్సిజర్స్, కెనిన్స్, ప్రీమోలార్స్, మోలార్. ఇన్సిజర్ టోటల్ ఎన్ని ఉంటాయి అంటే 8. కెనిన్స్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ 4. ప్రీమోలార్స్ వచ్చేసరికి 8 ఉంటాయి. నెక్స్ట్ మోలార్స్ వచ్చేసరికి 8 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్ దవడ దంతాలు కూడా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు జ్ఞాన దంతాలు అంటారు కదా. సో దాని ఇంకో పేరు ఏంటంటే విజ్డమ్ టీత్ అనేవి ఇక్కడ రైట్ టు లెఫ్ట్ 2 ఉంటాయి. సో 4 ఉంటాయి. సో టోటల్ వచ్చేసరికి 32 టీత్స్ ఉంటాయి. After eating bits of food, particles remain stuck between the teeth and decays. If they remain on the tooth, the bacteria grow and produce harmful acids. As a result of these cavities are formed. ఏంటంటే మనము తిన్న తర్వాత మనము మంచిగా వాష్ చేసుకోవాలండి. నోరు అనేది బాగా పక్కలించాలి, లేకపోతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అవన్నీ యాసిడ్ని రిలీజ్ చేసేసి టూత్ క్యావిటీస్ అనేవి వచ్చేస్తుంటాయి. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ టీత్. ఆఫ్టర్ బ్రషింగ్ ద టీత్, రబ్ ద టీత్ అండ్ గమ్స్ విత్ యువర్ ఫింగర్ అండ్ ఆల్సో రిన్స్ యువర్ మౌత్ విత్ వాటర్. అదే చెప్పాను కదా, బ్రష్ చేసిన తర్వాత ఏంటంటే మన ఫింగర్తో ఇలా నోరు పుక్కలించి నోరు పుక్కిలించి, అండ్ అంటే నోరు ఎందుకు పుక్కిలించాలంటే మన గమ్స్కి ఏమైనా అతుక్కుంటాయి కదా, అదే మనకి లోపల చిగుళ్ళకి ఏమైనా అతుక్కుంటాయి కదా, అవి మనం పుక్కిలించినప్పుడు బయటకు వచ్చేస్తాయి. ట్విక్స్ ఆఫ్ అక్రాంథస్ ఉత్తరేని అండ్ డేరీస్ ఇండికా అంటే కానుగా, నీమ్ అంటే తెలుసు కదా, వేప చెట్టు, అండ్ అకేషియా బ్యాబ్లు ఆర్ యూస్డ్ ఫర్ బ్రష్ టీత్ ఆర్ యూస్ టూత్ పేస్ట్ పౌడర్ అండ్ టూత్ బ్రష్ ఫర్ క్లీనింగ్. అంటే ఇది ఆ కాలంలో యూస్ చేసేవాళ్ళండి. ఇవన్నీ ప్లాంట్స్ ఉండే కదా, నేమ్ చెట్టుది చిన్న చిన్నగా తీసుకొని బ్రష్ చేస్తుంటారు కదా. సో అంటే అప్పుడు యూస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అందరు పేస్ట్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు. ఈ కాలం ఎవరో రేర్గా యూస్ చేస్తున్నారండి ఇవి. కానగ చెట్లవి ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఎవరో రేర్గా యూస్ చేస్తున్నారు. అప్పుడైతే ఇవే యూస్ చేసేవారు. అప్పుడు పేస్ట్ అనేవి లేవు కదా. స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ కవర్ an area 1.5 square meters and the weight about 4 kilogram. If skin is not kept clean, skin disease may occur. Most of the skin diseases are కంటేజియస్ అంటే అంటువ్యాధులు. అంటే మన స్కిన్ ఎంత ఉంటుందంటే 1.5 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే దాని వెయిట్ ఎంత ఉంటుందంటే 4 కిలోగ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం స్కిన్ని క్లీన్గా పెట్టుకోకపోతే ఏంటి, మన స్నానం చేయకుండా క్లీన్గా పెట్టుకోకపోతే ఏంటి, మన స్కిన్ డిసీజ్ అనేవి వస్తాయి. ఆ స్కిన్ డిసీజ్ అనేవి కంటేజినియస్ అంటే అంటువ్యాధులు అండి. మనకి ఏమైనా వస్తే అదేంటి ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ద యుఎన్ఓ హ్యాస్ డిక్లేర్డ్ దట్ నీమ్ ట్రీ హ్యాడ్ మెడిసిన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ డిసీజ్. ఏంటంటే యుఎన్ఓ ఏం డిక్లేర్ చేసిందంటే నీమ్ ట్రీకి థౌజండ్స్ ఆఫ్ డిసీజ్కి క్యూర్ చేసే థౌజండ్స్ ఆఫ్ డిసీజ్ని క్యూర్ చేయగలదంటే ఏంటి, నీమ్ అంటే తెలుసుగా వేప చెట్టు, దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో అది డిసీజ్ క్యూర్ చేసే మెడిసిన్గా యూస్ చేస్తుంటారు కదా. Gadamapalli ZPH is an ideal example for greenery and ఓన్ గ్రీన్ స్కూల్ అవార్డు రీసెంట్లీ. ఏంటంటే మనకి ఎగ్జామ్లో అడిగితే గాడంపల్లి జెడ్పిహెచ్ స్కూల్ అంటే గ్రీనరీ అండ్ ద ఓన్ గ్రీన్ స్కూల్ అవార్డు అనేది ఆ స్కూల్కి వచ్చిందంట రీసెంట్గా. ఏ స్కూల్కి? గాడంపల్లి జెడ్పిహెచ్
పిహెచ్ఎస్ ఇదేంటి గవర్నమెంట్ స్కూల్ అండి. ఆ స్కూల్కి ఈ అవార్డు అనేది వచ్చింది. అంటే ప్లాంటేషన్స్ వల్ల ప్లాంటేషన్ పెంచడం ఇవి అంటే గ్రీనరీకి సంబంధించిన సో స్కూల్ వాళ్ళు ప్లాంటేషన్ ఎక్కువ చేయడము అండ్ చెట్లను పెంచడం. సో దానివల్ల ఏంటి ఆ స్కూల్కి అవార్డు అనేది వచ్చింది. వైల్ రీడింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద బుక్ అండ్ యువర్ ఐ ఈస్ అబౌట్ 30 సెంటీమీటర్స్. మనం బుక్స్ చదువుతుంది కదా, బుక్స్ చదువుతున్నప్పుడు మన ఐకి బుక్కి 30 సెంటీమీటర్స్ అనేది దూరం అనేది ఉండాలి. సో లేకపోతే మన కళ్ళు అనేవి పాడైపోతుంటాయి కదా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టెలివిజన్ అండ్ అవర్ ఐ మస్ట్ బీ నాట్ లెస్ దాన్ 2.5 మీటర్. ఏంటంటే మన టీవీస్ ఇవన్నీ చూస్తుంటాం కదా, టెలివిజన్స్, ల్యాప్టాప్ ఇంకా ఏవైనా చూస్తుంటాం కదా. ఏంటంటే అవన్నీ చూసేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఐ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. ఏంటంటే టీవీ చూసేటప్పుడు 2.5 మీటర్స్ మనం దూరంగా ఉండాలి. సో అప్పుడే మన ఐ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇప్పుడు బుక్స్ చదివినప్పుడు అండ్ టెలివిజన్స్ చూసినప్పుడు. అండ్ ల్యాప్టాప్స్ కూడా యూస్ చేస్తుంటారు కదండి. ల్యాప్టాప్స్, ప్యాడ్స్ ఇవన్నీ యూస్ చేస్తుంటారు కదా. అప్పుడు ఏంటి మనకి ఇవన్నీ యూస్ చేసినప్పుడు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మన ఐకి అంత ఎఫెక్ట్ పడదు. బట్ ఈ కాలంలో మనకి స్పెట్స్ అనేవి వచ్చేసాయండి. రేస్ పడకుండా ఐ మీద. సో టెక్నాలజీ అని పెరుగుతుంది కదా. సో యూస్ చేసే యూస్ చేసే వాళ్ళు యూస్ చేస్తున్నారు.